హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ మానసిక వైద్యులు కేవి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అండి అమర్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎట్లా ఉన్నారు? సూపర్ సార్. ఆఫ్టర్ లాంగ్ టైం. యా ఆల్మోస్ట్ ఎలక్షన్ టైంలో అనుకుంటా. అవునండి, ఎలక్షన్ టైం అప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎస్ సార్. తర్వాత గ్యాప్ వచ్చింది. నేను కూడా ప్రొఫెషనల్ గా కొంచెం బిజీ సార్. ఐఎమ్ టేకింగ్ టుడే ఈజ్ అ వెరీ గ్రేట్ డే ఆఫ్ మీటింగ్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు చూసుకుంటే పరిస్థితులు ఆల్మోస్ట్ ఒక 2 months. ఈ 2 months కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు పబ్లిక్గానే మనుషుల్ని ఏ విధంగా వెంటాడి నరికి చంపుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. రీసెంట్గా ఇదే ఘటన, ఇలాంటి ఘటనే వినుకొండలో కూడా జరిగింది. ఈ రోజు చూసుకుంటే నంద్యాలలో కూడా ఒకటి జరిగింది. అసలు అంటే పీపుల్ మైండ్ సెట్ ఏంటి అంటే యాజ్ ఏ సైకాలజిస్ట్ ఏం చెప్తారు సార్? అసలు యాక్చువల్గా ఇది ఒక మంచి అవకాశం అనుకోవాలండి. అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే ఒక మంచి అవకాశం ఇచ్చారు, మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. కనుక ఏంటంటే ఈ మర్యాద నిలుపుకోవాలి అన్నట్టుగా డౌన్ ది లైన్ వెళ్ళాలి. అలా కాకుండా తర్వాత సంగతి దేవుడు ఎరుగు, ఇప్పుడైతే మనకు కావాల్సింది మనం చేసేద్దాము అని చెప్పి అందరూ అలా కాకపోవచ్చు. కొంతమంది ఏంటంటే కేవలము ప్రతీకారం తీర్చుకోవడం కోసమే రాజకీయాలకు వచ్చి అండ్ పార్టీ అధికారంలోకి రావాలని పోరాడే వాళ్ళు ఉంటారు సార్. కొంతమంది కేవలం డబ్బును సంపాదించుకోవాలి అని చెప్పి అధికారంలోకి వచ్చేవాళ్ళు ఉంటారు, పాలిటిక్స్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది నిజంగానే 10 కాలాల పాటు ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, నా పేరు కూడా నిలిచిపోవాలి అన్నట్టుగా ఉంటుంది. అందుకేంటంటే ప్రతి ఎనీ గివెన్ పార్టీలో అందరూ ఉంటారండి. ఓకే, ఆ పార్టీ అంటే అందరూ చెడ్డవాళ్లే, ఈ పార్టీ అంటే అందరూ మంచివాళ్ళే అనడానికి లేదు మనం సైకలాజికల్గా. అయితే ఏంటంటే వాళ్ళే ఎరుగినటువంటిది, వాళ్ళే ఊహించినటువంటి గెలుపు వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే నేను అనుకోవడమేనండి, చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక విధంగా మనం చాణక్యులు ఇది ఏదని చదువుతాం కదా, చరిత్రలో చదివినటువంటి మంత్రులు, మహామంత్రులు, ప్రధానమంత్రులు ఉన్నారు రాజుల దగ్గర నుంచి. వాళ్ళల్లో ఉండేటువంటి తెలివితేటలు, వాళ్ళు పెద్ద కమ్యూనికేషన్ చేయలేకపోవచ్చు, వాళ్ళకి పెద్ద భాషా జ్ఞానం లేకపోవచ్చు, కానీ వాళ్ళు చిన్నగా చెప్పినా నెమ్మదిగా చెప్పినా కూడా ప్రతి ఉపాయంలో కూడా ఒక గ్రేట్నెస్ ఉంటుంది, ఒక అచీవ్మెంట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు కూడా అంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఆయన కూడా. అయితే బహుశా అంత వచ్చినప్పుడు కూడా ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ అంటే పూర్తిగా కక్షను పెంచుకోవడము, లేకపోతే కొంతమందికి ప్రెజర్కి ఈల్డ్ అవ్వడము, కొన్ని ప్రెజర్స్కి, అది కడుపు పుట్టిన వాళ్ళ ప్రెజర్ కావచ్చు, లేకపోతే స్నేహితుల ప్రెజర్ కావచ్చు, ఇంక ఇతరితర ప్రెజర్ కావచ్చు. కొన్ని దానివల్ల వాళ్ళ ఓన్ స్కిల్స్ని వదిలిపెట్టేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇంత విజయం అని అనుకోలేకపోవచ్చు. జనరల్గా నాకేమనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళు నిజంగా 100% వాళ్ళు అధికారంలోకి వస్తాము కనుక ఆచరణ సాధ్యమైనటువంటి స్కీమ్స్ మనం ఆఫర్ చేయాలి ప్రజలకి. అవి జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్పగా ఉండొచ్చు, లేకపోతే గొప్పగా లేకపోయినా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండొచ్చు. ఇదే రిసోర్సెస్తో ఇంకొక విధమైన స్కీము పెట్టడం వల్ల దాని ఇంకా అవసరం ఉన్నవి మీట్ అవ్వచ్చు ఇంకొక రకంగా. అట్లాంటివి ఏదో తీసుకురావాలి. కానీ ఆయన 1,00,000 కోట్లు ఖర్చు పెడుతుంటే నేను 2 లక్షలకి చేసేసాను అని డబల్ చేయడం వల్ల అది అనాలోచితంగా అనుకుంటాను నేను. ఎందుకంటే హోంవర్క్ చేసుకోలేదు వీళ్ళెవరితో హోంవర్క్ చేయాలి? ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో, మేధావులతో హోంవర్క్ చేయాలి. నాకు ఈ గెలుపు ఖచ్చితమండి, కావాలి, అవసరము. అదొకటి. ఈ మెయిన్గా నేను గమనించింది ఏంటంటే జగన్మోహన్ గారి నవరత్నాలు బాగా సక్సెస్ అయింది. ప్రజలు అది చూసే మళ్ళీ ఓటే ఇవ్వబోతున్నారేమో అనిపిస్తోంది. కనుక ఏంటంటే దానికంటే బెటర్ ఆఫర్ మనం తప్పనిసరిగా ఇవ్వగలగాలి. దీనివల్ల ఫైనాన్షియల్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఫైనాన్షియల్ ఇది ఎలా ఉండాలి, కెపాసిటీ ఎలా ఉండాలి, అది పాసిబిలిటీ ఉంటుందా ఉండనప్పుడు ఇంకొక కేస్ స్టడీగా ఏం తీసుకుంటారు అంటే ఇవే రిసోర్సెస్. సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు ఇస్తున్నారు, ఇదే 1,00,000 కోట్లకి మనం అటు ఇటు చేసి వేరే రూపంలో ఇవ్వచ్చా, ఇంకా బెస్ట్ స్కీమ్స్ ఉన్నాయా, పోనీ అట్లాంటి రూపురేఖలు మార్చి ఇవ్వచ్చా మార్కెటింగ్లో, అట్లా ఆలోచన చేయాల్సింది పోయి ఆ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో వచ్చినటువంటి జనాల్ని వీటిని చూసి వాళ్ళకే ఒక అస్త్ర సన్యాసం చేసినట్టు అయింది. బాబు ఉత్తి సభలకే
ఇంతమంది వస్తుంటే కనీసం వచ్చిన వాళ్ళందరూ ఓటేయబట్టే కదా ఇంత ఊపిరాడని సభల్లోకి వచ్చారు. మళ్ళీ వెళ్ళడానికి 5-6 గంటలు పడుతుంది, ఒక రోజు పడుతుంది కొంతమందికి. కనుక ఈసారి మళ్ళీ గెలిచిపోతాడు అనేటువంటి ఇది ఉండి సరే చూద్దాంలే అని చెప్పి వేలం పాట, అక్కర్లేని వేలం పాట పాడేవాళ్ళు. ఒకళ్ళు 1,00,000 అంటే నేను 2,00,000 అంటాడు ఉత్తినే ఊరికేనే. తీరా చూసి 3వ సారి అనేటప్పుడు కామ్గా ఊరుకుంటారు, 3వ సారి అనరు వాళ్ళు, ఇంకోళ్ళ కోసం చూస్తారు. అట్లాగా ఈ నిజంగా వేలంపాట్లాగే జరిగింది ఈ స్కీమ్స్ అవి. కనుక చంద్రబాబు నాయుడు గారు వాటి టీంకి అంత మేధావి అయినప్పుడు కూడా చంద్రబాబు గారు హోంవర్క్ చేసి ఉండరు. హోంవర్క్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఆచరణ సాధ్యమో అదే ఇస్తారు, లేకపోతే లేదు. ఎవరైనా ప్రజలకు ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే దాని ఒక రిపల్కషన్స్ అంటారు, దాని ఒక ప్రతీకార చర్యలు ఎలా ఉంటాయి. ఖచ్చితంగా చాలా మంది ఎదిరించలేరు, తిట్టలేరు, అందరూ వచ్చి టీవీల ముందు చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా మళ్ళీ చూపిస్తారు. ఇది లాంగ్ వే టు గో అండి. జనరల్గా ఎన్ని హామీలు ఇచ్చినా ప్రభుత్వంలోకి వచ్చారు, గెలిచారు, ప్రభుత్వాన్ని చేశారు అంటే 5 సంవత్సరాలు ఉండాల్సిందే. స్టార్టింగ్లో ఏదో ఒక రకంగా చేసి మనం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోవాలా, తర్వాత వచ్చే కష్ట నష్టాలు ఉంటే తర్వాత చూసుకుందాం అనేటువంటి దాంతో ముందుగా వాటిని ఏ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే దిశగానే ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ వచ్చిన 2 నెలల్లోనే ఇచ్చిన ప్రతి హామీకి ఇది చేయలేము, ఎన్నో హామీలు ఇచ్చాను, చేసే పరిస్థితి లేదు, ఖజానాలో రూపాయి కనబడట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది, ప్రజలే ఆలోచించాలా, ప్రజల విజ్ఞతకి వదిలేస్తాను అనేటువంటి డైలాగులు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం 2 నెలల్లోనే వీళ్ళ యొక్క ఇది బయటపడిపోయింది అంటారా? ఎట్లా చూడాలి వాటిని? ఖచ్చితంగా అండి, హోప్లెస్. ఎందుకంటే ఏ విధంగా చూస్తున్నా కూడా ఈవెన్ గుర్తు పెట్టుకోండి, ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచార సభల్లో ఇది మాత్రమే ఆచరణ సాధ్యము, 15,000 ఉండే అమ్మఒడిని 17,000 చేయగలుగుతాను, అలా చిన్నగా ఒక 5 to 10% కొన్ని స్కీమ్స్ లో పెంచాడు ఆయన. పెంచి ఇది బియాండ్ దిస్ మన వల్ల కెపాసిటీ కాదు, అది నిలబెట్టుకోలేని ఆచరణ అవుతుంది, నిలబెట్టుకోలేని ప్రామిసులు అవుతాయి, అలాంటి వాటికి నేను ఎప్పుడు కూడా స్టిక్ అయి ఉండను, ఏదైతే సాధ్యమో అదే చెప్తున్నాను. పెన్షన్ కూడా ఏమన్నాడు ఆయన, పెంచుతాను బట్ లాస్ట్ 2 years లో అంచెలంచెలుగా పెంచుతాను అని చెప్పాడు ఆయన. ఆ విధంగా ప్రాక్టికల్ గా రియాలిటీగా మళ్ళీ వెనక్కి తిరగకుండా చూసుకునేలాగా నిజాయితీగా చెప్పింది ఆయన. మరి ఈయన ఎందుకో చాలా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా మాట్లాడితే పబ్లిక్ కంటే కూడా అప్రిషియేషన్ చేసింది చంద్రబాబు గారు. చంద్రబాబు గారి మనసులో ఎంత అప్రిసియేషన్ లేకపోతే సేమ్ స్కీమ్స్ ని ఒక 10% 20% చేసి కొన్నిటిని డబల్ చేసి చెప్తారు చెప్పండి. ఆయన నిజంగా కాన్షియస్ అనేది ఉంటుంది ప్రతి మనిషికి, కాన్షియస్ లో ఆయనకి అంత మెప్పించగలిగాడని అనుకుంటున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన స్కీమ్స్. కనుక అవి ప్రజలకు ఉపయోగపడుతున్నాయని చెప్పి ఈవెన్ వాలంటీర్ల విషయంలో కూడా 5,000కి 10,000 ఇస్తాను నేను, వాళ్ళని ఉంచుతానని ప్రామిస్ చేశారు కదా. మరి మీరు అన్నట్టుగా ఈ ప్రామిసులు అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఆదిలోనే హంసపాద అన్నట్టుగా బిగినింగ్ నుంచి కూడా నీరు గారిపోతే ఎట్లాగా అంటే అర్థం ఏంటంటే మానసికంగా వాళ్ళు గట్టిగా లేరు, వాళ్ళు ఒకే పేజీలో లేరు. బహుశా లోకేష్ గారు ఆలోచనలు వేరుగా ఉండొచ్చు, యాక్షన్స్ కానీ ఆలోచనలు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు కానీ యాక్షన్స్ కానీ వేరు ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్దగా ఇందులో మాట్లాడేది లేదు. జనరల్ గా ఏంటంటే ఆయన ముందు ఈ కూటమి బ్యాలెన్స్ అవుతే చాలు అనుకునేటువంటి తత్వమేమో అనిపిస్తోంది నాకు. ఆయన ఏం పోటీ పడతలేదు, నా మాటే చెల్లాలి లేకపోతే నాకే గౌరవం ఇవ్వాలి అట్లా ఏం అనుకోవట్లేదు. ఈ వీటిలో కూటమిలో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, అడ్జస్ట్మెంటల్ ఛాలెంజెస్ ఉంటాయి. కనుక ఏంటంటే లోకేష్ ఆయన కానీ లేకపోతే ఈయన కానీ ఇద్దరు కానీ కలిసి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మనకు పార్టీకి మంచి జరిగితే బాగుంటుంది కూటమికి అనుకుంటున్నారు ఆయన. అంటే ఆ లీడర్ లెవెల్లో, కింద లెవెల్లో కొంత ఉంటుంది కాన్ఫ్లిక్ట్. కానీ ఏంటంటే ఇక్కడ ప్రాక్టికల్ గా వెళ్ళటలేదు అనిపిస్తుంది అనమాట. ఇప్పటికి కూడా వాళ్ళు పైపెచ్చు ఒకటి తప్పు పట్టాల్సిన విషయము, బాధాకరమైన విషయం ఏంటంటే అత్త మీద బ్లేమ్ గేమ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చూడడం. దాన్ని ఎవరు నమ్ముతారండి? ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరు నమ్మరు, పేపర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు నమ్మరు, ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళు ఎవరు కూడా నమ్మరు కదండి జనరల్ గా. ఇప్పుడు దానికి పెద్ద పెద్ద చదువులే అక్కర్లేదు, ఈవెన్ రిక్షా పిల్లలకు కూడా తెలుసు ఈయన ఇవ్వలేక జగన్మోహన్ రెడ్డి మీద తోస్తున్నాడు. ఎందుకంటే అన్ని అథెంటిక్ ఫిగర్స్ లోక్సభలో కానీ, ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్లో కానీ, నీతి ఆయోగ్ కానీ ఏ ఒక్క రిపోర్ట్ అయినా ప్రతి నివేదికలో కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ, తీసుకున్నటువంటి అప్పులు కానీ, ఖర్చు పెట్టిన విధానం కానీ, వెల్ఫేర్ కానీ, డెవలప్మెంట్ కానీ అన్నిట్లో మార్కులు పడ్డాయి. ఒక ఎక్సెల్ షీట్ లో
ప్రతి కాలంలో కూడా ఒక్కొక్క పారామీటర్స్ రాస్తే అన్ని పారామీటర్లో కూడా 10 మార్కులు అంటే 10కి 10 వచ్చినవి ఉన్నాయి, 10కి 9 వచ్చినవి ఉన్నాయి, 10కి 8. అంటే హై మెరిట్ లో ఉన్నటువంటి పరిపాలన నిజంగా. అది మాలాంటి వాళ్ళకు కూడా ఈవెన్ ఐఎమ్ ఆల్సో 50+. ఇంత ఏజ్ లో కూడా నేను 10వ క్లాస్ నుంచి ఈ రాజకీయాలను వింటున్నాను. నేను యాక్టివ్ పార్టిసిపెంట్ కాదు, కానీ కొన్నిసార్లు తెలుగుదేశం చాలా బాగుంది అనుకున్న వాడిని, కొన్నిసార్లు కాంగ్రెస్ బాగుంది అనుకున్న వాడిని. అట్లా మాకేం ఫేవరెటిజం అనేది ఉండదు. కానీ చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఇట్లా ఆచరణ సాధ్యం కాకుండా ఎందుకు చెప్పేశారు. అది ఆయన ఒక క్రెడిబిలిటీ ఇంకా తగ్గినట్టే కదా. నాకు అది బాధ. చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా గౌరవం నాకు. ఎందుకంటే బాగా చదువుకున్నవారు, అప్పట్లో డైనమిక్ గా వచ్చారు, చాలా గొప్ప పరిపాలన చేశారు కొన్ని సెక్టర్స్ లో. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు అయితే ఎలా పని చేయించుకోవాలో ఆయనకు తెలిసినట్టు ఎవరు తెలియదు అంటారు. అవన్నీ ప్రత్యక్షంగా చూసాము, రిజల్ట్స్ చూసామంతా. కానీ మరి ఏజ్ పెరుగుతున్న కొద్దీ వచ్చినటువంటి కాస్తంత నీరసమా, లేని పక్షంలో ఏదైనా ప్రెషర్స్ ఉన్నాయి ఆయనకి. అంటే ఒకప్పుడు పిల్లల నుంచి కానీ లేకపోతే బయట నుంచి కానీ ఎక్కడి నుంచైనా ప్రెషర్స్ ఉన్నాయా, లేదా ఆయనకి ఆలోచన కంటే కోపం ఎక్కువైపోతుందా, కక్షలు కార్పణ్యాలు ఎక్కువ అవుతున్నాయా అనే దాంతో. ఎందుకంటే మన కోపమే మనకు శత్రువు అంటారు, తన కోపమే తన శత్రువు అని. బాగా కోపంతో ఒకళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ నాశనాన్ని కోరుకుంటూ ఉంటే మన ఓన్ తెలివితేటలు, బ్రెయిన్ లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవుతాయండి. మీకు ఎవరైనా ఒకళ్ళు పడిన వాళ్ళు ఉండి వాళ్ళ గురించి తరచుగా నిద్రపోతున్నా మెలకుగా ఉన్న ఆలోచిస్తుంటే మీకు ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి బ్రెయిన్ లో. ఆ ఫ్రీ రాడికల్స్ బ్రెయిన్ సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. న్యూరాన్స్ రీజనరేట్ అవ్వవు, డీజనరేషన్ మాత్రమే ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా కక్షలు కార్పణ్యాలు ఉండకూడదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. అట్లా అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు గెలిచే పరిస్థితి లేదు మనకు, కాబట్టి ఎలాంటి హామీలైనా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే ఇన్ని హామీలు ఇచ్చారంటారా? అంటే రాష్ట్రం యొక్క ఖజానా పరిస్థితి ఏంటి, మనకు ఉన్నటువంటి ఆదాయం ఎంత, మనం ఎన్ని హామీలు ఇస్తే ఏ విధంగా వీటిని నెరవేర్చగలం అనేటువంటి ఆలోచన ఏమాత్రం చేయకుండా, ఎట్లాగూ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఏదో ఒకటి ప్రజలకు హామీ ఇచ్చేద్దాం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు స్తోమత లేని తండ్రి కూడా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, ఛాన్స్ పోతుంది అన్నప్పుడు ₹1,00,000 స్తోమత ఉన్నవాడు 50 లక్షలు ఖర్చు పెట్టాలన్నప్పుడు కొన్ని ప్రెజర్స్ వల్ల కానీ, స్పర్ట్ ఆఫ్ ది మూమెంట్ కానీ ఏం క్యాలిక్యులేషన్ చేసుకోకుండా ఆ సంబంధం వెళ్ళిపోతుంది, ఆ ఛాన్స్ పోతుంది అని 50 లక్షలకు ఒప్పేసుకుంటాడు. తర్వాత ఇవ్వకపోవడం వల్లనే గొడవలు వస్తాయి. ఆ పెళ్లి విడిపోవడము, పెళ్లి సరిగ్గా జరగకపోవడం జరిగినా కూడా మీ నాన్న ఇంత తెస్తా అన్నాడు, ఇస్తా అన్నాడు, ఏది అని అమ్మాయిని సతాయించడం అని జరుగుతాయి కామన్ గా. ఇవి మాట్లాడకపోయినా అఫీషియల్ గా, బట్ జరుగుతున్న చరిత్ర అది. ఫ్యామిలీ కౌన్సిలర్ నేను, చాలా కేసులు వస్తూ ఉంటాయి. అట్లాగా మన స్తోమత ఏంటి, స్టేట్ ఆర్థిక స్తోమత ఏంటి అని తెలుసు కదా. ఇప్పుడు 14 లక్షల కోట్ల అప్పు ఉందని ఆయన ప్రచారం చేసుకున్నారు కదా. వాళ్ళు చేసుకున్నప్పుడే మీరు ఇచ్చారు కదా. ఇవి మీరు క్యాలిక్యులేషన్ చేయించుకోకుండా ఇస్తే స్టూపిడిటీ ఎవరిది? మీదే కదా. మీరు క్యాలిక్యులేషన్ చేసుకునే చెప్పారు అంటే అది నిజాయితీగా నిలబెట్టుకోవాలి కదా. ఇంకొక ఫార్చునేట్ అంటే 14 లక్షల కోట్లు అప్పు కాదు కదా, 9 లక్షల చిల్లరే, 9,70,000 కోట్లు, 9,67,000 కోట్లు రఫ్ గా చెప్తున్నారు. బట్ అది కూడా ఫైనల్ కాదు, 7,67,68,000 కోట్లు అనేది ఫైనల్ అనేది కూడా ఒక వీళ్ళు టోటాలిటీ సార్. అన్ని రకాలైనటువంటి అప్పులు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అప్పులు అన్ని కూడా కలిపి టోటాలిటీ చేస్తే 10 lakhs లేవు. అక్కడ వాళ్ళు గవర్నర్ గారి చేతే చెప్పించారు 10 lakhs అని. అవి కూడా గవర్నర్ కి రాసిచ్చే ప్రసంగం కూడా తప్పులు ఉంటాయి. అట్లాగా కనీసం గవర్నర్ గారు కూడా చెక్ చేసుకోవడం కావచ్చు, లేదంటే చేయాలండి. ఆయన అంత జడ్జిగా చేశారు కదండి, ఆయన పెద్ద హోదాలో ఉన్న ఆయన, బాధ్యత అయిన ఆయన. అలాంటి వాళ్ళు కూడా కొంచెం తప్పు మాట్లాడడం అనేది కాస్త బాధాకరమైన విషయం. గౌరవనీయులు వాళ్ళు, జడ్జెస్ అంటే ఎంతో గౌరవించాలి మనం, ఎంతో రెస్పెక్ట్. కానీ అలాంటి వాళ్ళు కూడా మరి అంటే వాళ్ళకు కూడా కింద ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళది కూడా కాదు. వాళ్ళు కొంచెం కాంక్రీట్ గా చేసినట్టయితే బాగుంటుంది. కనీసం నెక్స్ట్ టైం అయినా కరెక్ట్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్ మాట్లాడితే బాగుంటుంది. అంటే గవర్నర్స్ లో కూడా హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత గవర్నర్ గారు లాగా. కొంతమంది కేవలం పెద్ద క్వాలిఫికేషన్ లేకపోయినా వాళ్ళకు ఉన్నటువంటి అఫిలియేషన్ వల్ల వచ్చిన వాళ్ళు ఉంటారు, పర్వాలేదు, తప్పు మాట్లాడినా. కానీ బాగా హైలీ క్వాలిఫైడ్ పీపుల్, ఒక పెద్ద ఉన్నతమైన పదవిలో ఉన్నవాళ్ళు కాస్త అటు ఇటు మాట్లాడితే అది విమర్శలకు దారితీస్తుంది, కాస్త బాధపడాల్సిన విషయం. కొంతమంది దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు ఏంటంటే శ్రీనివాస్ గారు, నా దృష్టికి వచ్చినటువంటి ఒక అంశాన్ని చెప్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ కాలంలోనే ఎక్కువ సంక్షేమం కావచ్చు, ఎక్కువ అభివృద్ధి కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో చేసి చూపించారు. అంటే ప్రతి సామాన్యుడు లేదా ప్రతి పేదవాడు, బిలో పావర్టీ ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఆ పేదవాడి లైన్ దాటి పైకి రావాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని అప్లిప్మెంట్ ఇస్తూ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారు. ఇటువంటి టైంలో ఈయన యొక్క వాల్యూ ప్రజలకి తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేదే కరెక్టు.
ఒకసారి ఓడిపోతేనే మళ్ళీ కంటిన్యూగా రెగ్యులర్గా ఆయనే గెలిచి ఆయనే ఇస్తూ ఉంటే ఆయన వాల్యూ కూడా జనానికి తెలియదు. కాబట్టి ఆయన ఓడిపోవడమే కరెక్ట్ అనేటువంటిది ఈవెన్ వీళ్ళంతా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్ పార్టీలో ఉన్నటువంటి మనుషులు కొంతమంది ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఇది. దీన్ని ఎలా చూడాలి సార్? నేను కూడా మీరు చెప్పినట్టు విన్నానండి. నాకు కూడా అసోసియేషన్ ఉంది సార్, అంటే ఇన్ఫార్మల్ అసోసియేషన్ అండి. మేము ఏదో పార్టీకి సంబంధించిన మనుషులం కాదు, అదే విధంగా ఇది కాదు. మామూలుగా వాకింగ్కి వాటికి వెళ్తున్నప్పుడు చాలా మంది పెద్ద మనుషులతో మాట్లాడడము అది జరుగుతుంది. అంటే ఎపొలిటికల్ అంటారు, ఎపొలిటికల్ పర్సనాలిటీస్. ఏది రేషనల్ గా ఈ రోజు ఒక పార్టీని మెచ్చుకోవచ్చు, రేపొద్దున ఒకళ్ళు ఎవరి దాంట్లో మంచి ఉంటే అది మెచ్చుకోవడం, ఆ రోజుకి ఒకళ్ళు కరెక్ట్ గా చేసింది కాదు అంటే అది క్రిటిక్ చేయడం, క్రిటిసైజ్ కాదు, క్రిటిక్ చేయాలి. ఇప్పుడు కూడా మనం చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో వెళ్ళినో క్రిటిసైజ్ చేయడానికి కూర్చోలేదు. క్రిటిక్ అనేది తప్పనిసరిగా కావాలి. రాజుల కాలం నుంచి కూడా రాజు కూడా అంతరంగికుల్ని పంపించి లేకపోతే వాళ్లే మారువేషంలో వెళ్ళి వినేవాళ్ళు, కోప్పడిపోయేవారు కాదు. ఒక చాకలివాడు కూడా తిడితే శ్రీరామచంద్రమూర్తే సాక్షాత్తు సీతాదేవి గురించి ఏదో ఎవరో ఒక చాకలివాడు నేనేమన్నా వెర్రి రామయ్యని అనుకున్నావా ఏలుకోవడానికి అంటాడు, భార్య మీద అనుమానం వచ్చి. నేను వెల్లిరామైన సీతమ్మ తల్లిని ఎదుర్కోవడాన్ని ఆ వేగుల ద్వారా తెలుస్తుంది, చెప్పలేకపోతారు వాళ్ళు. కానీ నిజం చెప్పాలని చెప్పినప్పుడు ఇలా జరిగింది ఇలా అనుకుంటున్నారు చాకలవాడు అంటేనే. అంటే మనకి సినిమాలు ప్రామాణికం కాబట్టి ఎన్టీ రామారావు గారి సినిమాలు చూసి చెప్తున్నా జనరల్గా అంత ఇది వచ్చిందే. అట్లాగా రాజుల కాలం నుంచి ఫీడ్బ్యాక్ అవసరం. మన వాళ్ళు విమర్శించారని చెప్పి వాళ్ళని కొట్టేయడం, వాళ్ళ ఇల్లుని అటాక్ చేయడం, అయితే ఆ మనుషుల్ని తిట్టడం చేస్తే చెప్పేవాళ్ళు కూడా చెప్పరు. ఉదాహరణగా ఈ మధ్య కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారని ఇంకోరని వాళ్ళు కూడా అప్పుడప్పుడు బాధపడడం కొన్ని వీడియోస్ చూశాను. వాళ్ళేం చదువుకున్నారు, వాళ్ళు ఏదైనా పార్టీ వాళ్ళకి జనరల్ గా నేను అనుకోవడం ఏమి ఉండదు. ఎక్కడ బాగుంటే అక్కడ మెచ్చుకుంటూ ఉంటారు, ఎక్కడ కొంచెం లోపాలు ఉంటే వాటిని చెప్తూ ఉంటారు ధైర్యంగా, వాళ్ళు విజ్ఞానవంతులు కాబట్టి. మరి అలాంటప్పుడు వాళ్ళ మీద కూడా దోషం చేయడము ఇవన్నీ చేయడము బాధాకరము. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుంది ఒకప్పుడు నిజం మాట్లాడితే. ఎందుకంటేనండి ఇక్కడ ఏ పార్టీ కాదండి, మేము అందరికి పబ్లిక్ తెలుసు, మీకు తెలుసు, మేమేదో మా వృత్తి మీద మేము సర్వీస్ చేసుకుంటూ బతికేటువంటి వాళ్ళం. కానీ ఒక స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళగా తెలుగు వాళ్ళగా రెండు స్టేట్ల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ స్టేట్ మీద ఈ స్టేట్ మీద కూడా తెలుగు వాళ్ళగా. కనుక ఖచ్చితంగా దేశంలో ఏ స్టేట్ లో ఎవరు బాగా చేస్తున్నా నవీన్ పట్నాయక్ ని మెచ్చుకున్న రోజులు ఉన్నాయి, ఆయన బాగా చేసేవాడు పాపం. అట్లనే కొంతమంది చాలా బాగా చేసేవాళ్ళు ఉన్నారు. మోడీ గారు కూడా సీఎం గా ఉండగా గ్రేట్ సక్సెస్ఫుల్ కాబట్టి ఆయన ప్రైమ్ మినిస్టర్ ఇట్లా ఉంది. కనుక జనరల్ మాట్లాడుతున్నప్పుడు ఇది కరెక్ట్ గా వెళ్ళాలండి, రీచ్ అవ్వాలి ప్రజలకు కూడా. ఊరికే ఆవేశంతో నా ఫేవరెట్ నేను బ్లైండ్ గా అభిమానిస్తాను, నా లీడర్ని ఏదైనా అంటే కండలుగా నరికేస్తాను అనేది తప్పది. నిన్ను కన్న తల్లిదండ్రులు ప్రేమించండి, ఆమె రక్త మాంసాలు ఇచ్చి మిమ్మల్ని కన్నది. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి మీ ఆలనా పాలన చూసిన తండ్రి రెక్కలు మొక్కలు చేసుకుని ఇంత ముద్ద పెట్టినటువంటి తండ్రిని గౌరవించండి. వాళ్ళ రుణం ఎప్పుడు తీర్చుకోలేం, తల్లిదండ్రుల రుణం. ముందు ఇంట గెలిచి రచ్చగలవాలి. వీళ్ళు కొంతమంది చూస్తానండి కార్యకర్తలు, వాళ్ళు పాపం ఏదో చాలా లో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఉంటారు. అవసరం అనుకుంటే వాళ్ళ అభిమాన హీరోకి కానీ నాయకుడికి కానీ రాజకీయ నాయకుడికి కానీ ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు. అవసరం అనుకుంటే 10 మందిని కొడతారు, తన్నులు తిన్నించుకుంటారు. కానీ అదంతా తప్పండి. ఎంత వాళ్ళు కూడా చదువుకుంటున్నారే, చదువు లేని వాళ్ళేం కాదు, కానీ విజ్ఞత కోల్పోతున్నారు. ఇంట్లో వండడానికి గ్యాస్ కూడా ఉండదు, 4-5 సామాన్లు ఉండవు వంట చేయడానికి. ఇప్పుడే వస్తానని చెప్పి 500 రూపాయలు సరుకులు తీసుకోవడానికి వెళ్ళి అదే వాళ్ళ లీడర్ పిలిచారనో ఇంకోళ్ళు పిలిచారనో పార్టీ పనుల కోసం అన్న జైలు కొట్టడానికి వెళ్ళిపోయి చివరికి ఆకలితో ఇంటికి వస్తే ఏముంటుంది ఆ తల్లి? ఇంట్లో పస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. పైపెచ్చి అంటారు, నువ్వు గాలి తిరుగుతున్నావు, నీకు 30 సంవత్సరాలు దాటిపోయినాయి, చదువు సంజలు లేవు, ఎలా బతుకుతావు నువ్వు? ఆ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని ఆయన జగన్ అమ్మటి తిరుగుతున్నావు, లేకపోతే అదే చంద్రబాబు నాయుడు అని తిరుగుతున్నావు, అదే లోకేష్ అమ్మటి తిరుగుతున్నావు, అదే పవన్ కళ్యాణ్ అంటున్నావురా. వాళ్ళు ఎవరైనా తిండి పెడతారా, మనకి ఏమైనా వస్తుందా, కాలుకి వస్తుందా, ఇది వస్తుందా? నువ్వు ఇంటి సంగతి చూడటం లేదన్నా కూడా పట్టించుకోరు. ఎప్పుడైతే వీళ్ళందరూ చనిపోతారో, నాశనం జరుగుతున్న ఇంట్లోనే, అప్పుడు కొంచెం రియలైజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. కనుక బ్లైండ్ గా ఈ రాజకీయ నాయకులు నమ్మి వాళ్ళు ఎవరైనా సరే మెయిన్ గా జెండాలు మోసి ఊరికి ప్రాణత్యాగాలు చేసి లేకపోతే ఆవేశంతో ఇంకోళ్ళని తిట్టేసి కొట్టేసి అటాక్ చేసి ఇవన్నీ కూడా వ్యర్థమైన ప్రయత్నాలండి, అవివేకమైనవి. కొంచెం ఫిలాసఫీ ఉండాలి, వైరాగ్యం ఉండాలి మనుషుల్లో. ఇవన్నీ దేనికోసం అని? కక్ష సాధింపు, కొట్టడము, చంపడము, తిట్టడము, ఇవన్నీ తప్పు కదా. ఏదైనా ఒక రేషనల్ గా ఒక పద్ధతిగా చూడండి. అది ఖచ్చితంగా రాజకీయాలు వచ్చేటువంటి ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ మన జీవితాల మీద ఉంటాయి.
కానీ అది ఆరాధనగా తీసుకోండి, అవసరమైనకైతే డెఫిషియన్సీ చెప్పండి. ఒక తండ్రి కొడుకుని ఎంతసేపు నెత్తి మీద పెట్టుకోడు కదా, కొడుకులో తప్పు ఉంటే నువ్వు సరిగ్గా చదువుకోవట్లేదు నువ్వు ఇదని మందలిస్తారు. అదే విధంగా మనం మన లీడర్స్ ని కూడా మందలించాలి. ఈ మధ్యకాలంలో కొంతమంది లీడర్స్ కూడా వాళ్ళ రాజకీయ నాయకుల్ని యూట్యూబ్లో చూశాను, డైరెక్ట్గానే మీరు ఇది మార్చుకోవాలండి, మీ పక్కన వాళ్ళు మార్చుకోవాలి, అప్పుడే మీలో కొంత ఇది వస్తుంది, మీకు తెలుసో తెలియకో చేసిన ఉన్నాయి కొన్ని అని చెప్పి ఎత్తి చూపుతున్నారు. అది కరెక్ట్, అట్లా తప్పనిసరిగా ఎత్తి చూపాలండి. ఎంతసేపు తప్పట్లు కొట్టడమే కాదు వాళ్ళు ఏం చేసినా కూడా. తర్వాత ఇంకో డైమెన్షన్ లో కూడా అండి, ఒక స్పోర్ట్స్ మ్యాన్ క్రికెట్ ఆడుతున్న వాడిని మీరు తీసుకొచ్చారనుకోండి, తీసుకొచ్చి మీరు రాజకీయాలను ఎలా చూస్తారండి అంటే వాడు క్రికెట్ భాషల్లో చెప్తూ ఉంటారు. సార్ మనం ఇప్పుడు వరల్డ్ కప్ ఏదో చూస్తున్నప్పుడు అండి, చక్కగా ఈ మధ్యకాలంలో ఈ కెమెరాలో హైటెక్ అయిపోవడం వల్ల ఆ బాల్ ఎట్లా వస్తుందో బ్యాట్ టచ్ అయ్యే వరకు కూడా చూస్తున్నాం కదా మనం. బాల్ కొన్ని బాల్ చూస్తే నా క్రికెట్ అసలు రాదు, బ్యాట్ పట్టుకోవడం రాదు, క్రికెట్ ఇంట్రెస్ట్ కానీ నేను కొట్టే ఇచ్చేమో సిక్సర్ వీడు కొట్టలేకపోయాడు అని, చాలా ఈజీ ఏమో ఈ బాల్ కూడా కొట్టలేకపోయాడు అని. అంటే అట్లా కొంచెం ఒక హెయిర్ లైన్ ఇంచులో మిస్ అయిపోతా ఉంటుంది. అరే వీడికి రాదేంటే, నాకు ఈజీని నేను కొట్టేయగలుగుతాను ఇంతగా చూపిస్తాను అనిపిస్తుంది. తీరా అక్కడికి వెళ్ళి బ్యాట్ ఇచ్చినాక తెలుస్తుంది అసలు కదా. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు నొక్కేశాడు, అందరికి పనిచేశాడు అని చెప్పడం చాలా ఈజీ. ఆయన ఏదో ఊరికే వస్తానేమో బటన్ నొక్కే డ్యూటీ ఏమో సీఎం డ్యూటీ అంటే, ఊరికే కూర్చుని చక్క కాఫీలు టీలు తాగుతా ఎంజాయ్ చేస్తావు, టీవీలు చూస్తావు, మధ్యలో ఒక బటన్ బుగ్గన రాజేందర్ గారు మీకు గుర్తుందో లేదో చాలా సార్లు అసెంబ్లీలో కానీ లేకపోతే కొన్ని ప్రైవేట్ మీటింగుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రాణం తీస్తున్నారు, చాలా ప్రెజర్ చేస్తున్నారు, ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలని నెక్స్ట్ క్వార్టర్ కి ఇప్పటి నుంచి ప్రెజర్ చేస్తాడు ఆయన వాళ్ళ ఆఫీసర్లతో అని చెప్పి. అంటే ప్రెస్ మీట్ పెట్టారు ఆయన అసెంబ్లీ సమావేశాల అనంతరం కూడా, ప్రెస్ మీట్ లో కూడా చాలా ఇదే చెప్పారు, నేను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే నేను సీట్ లో ఉంటాను అవసరం, నేను రాజీనామా చేసేస్తా అని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అనే కామెంట్ కూడా చేశారు. చూడండి నిజమే, నేను చూశానండి, నాకు అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. అదే విధంగా రోసయ్య గారు చాలా సార్లు అసెంబ్లీలో చెప్పేవారు, ఈ రాజశేఖర్ రెడ్డి నా ప్రాణాలు తోడెత్తున్నాడు అయ్యా అని చెప్పేసి. ఏంటంటే ఆ స్కీమ్ పెడుతున్నాం ఈ స్కీమ్ పెడుతున్నాం, ఇంకో కొత్త దానికి ఏదైనా చూడగలరా మీరు అని అడుగుతారట. రోసయ్య గారు బాగా మేధావి ఆయన బడ్జెట్ లో. వీళ్ళు బడ్జెట్ చేసే వాళ్ళకి తల ప్రాణం తోక్కొస్తుంది, ఎందుకంటే వాళ్ళు పాపం మనసారా చెప్పలేరు ఇది కష్టమని, కానీ నాకు కావాల్సింది ప్రజలు, నాకు కావాల్సింది ప్రజల సంక్షేమం, ఇంకేం మిగిలిపోయిందని. నాకు గుర్తున్నాయండి 2009లో 8లో మాటలు రాజశేఖర రెడ్డి గారు ఇంకా ఎత్తుకునేవారంట, ఇంకా కొత్త స్కీమ్స్ ఏం పెట్టచ్చు ఈసారి అని చెప్పి. అంటే ప్రజల కోసం ఎంతసేపు మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్, ఎక్కువగా లో మిడిల్ క్లాస్, అదేనా అట్టడుగు వర్గాల వాళ్ళకి, పైకి రాలేని వాళ్ళకి, అట్లా ఉన్నారు చాలా మంది అన్ప్రివిలేజ్డ్. మరి కానీ అది ఆయనకు బాగానే కమ్యూనికేట్ అయ్యింది. బట్ జగన్ రెడ్డి గారి దీంట్లో మిస్ఫైర్ అయింది కొంతవరకు. నెక్స్ట్ ఇంకొకటి అండి, ఇప్పుడు 40% ఓట్లు వచ్చాయంటే మిస్ఫైర్ అయినట్టుగా కూడా కాదండి, మ్యూచువల్ ఫండ్ అన్నాం కదా, అంటే వాళ్ళది వీళ్ళది కలిపి టోటాలిటీ 60% అయింది. మీకు ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు మీరంటారు బీజేపీ ఒక్కటైతే 2% కదండి ఓట్లు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరైతే 5% 6% కదండి ఓట్లు, ఒక చంద్రబాబు నాయుడు గారికే 40 వరకు ఉంది దగ్గర. ఇవన్నీ కలిపిన 45 రావాలి కదా, 60% ఎలా వచ్చేసింది ఏదో అంటారు మీరు. అది ఎట్లా ఉంటుందంటేనండి, కరివేపాకుని వేరుగా చూస్తే అదే వండుకుని తింటే ఏం బాగుండదు కరివేపాకు, అదే పులిహారలో వేస్తే గుమ్మగుమ్మలాడుతుంది. పులిహార చేసిన పులిహార కానీ వేరే కర్రీ ఒక గుమ్మగుమ్మలు అమోఘంగా ఉంటుంది, కరివేపాకు విలువ 100 రెట్లు అవుతుంది. అట్లాగా ఈ బీజేపీ ఈ ఒక జనసేన ఒక విలువలు వేరువేరుగా ఉంటే ఏమో కానీ ఆ మ్యూచువల్ ఫండ్ లో కలిస్తే, కూటమిలో కలిస్తే దాని విలువ 2+2 =4 వచ్చింది. అందువల్ల ఆ రిజల్ట్ వచ్చింది. ఇది కొంతమంది విశ్లేషకులు, బాగా తెలివైనటువంటి విశ్లేషకులు చెప్పారు కూడా, ఇలా ఉంటే ఈక్వేషన్ ఇట్లా అవుతుందండి, ఇట్లా అవుతుందని చెప్పి సూచాయిగా చెప్పారు. నెక్స్ట్ అమర్ గారు ఇంకొక విషయం కూడా గుర్తు చేయాలనుకుంటున్నాను సార్. నా చిన్నప్పుడు అండి, మేము ఎగ్జామ్ బ్రహ్మాండంగా రాశాక 6 ఎగ్జామ్స్ ఉండేవి, స్కూలింగ్ అప్పుడు కానీ ఈవెన్ అప్పుడు ఎప్పుడు కూడా బాగా చదివినంతకాలం బాగా చదివి ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా రాసి చివరి రోజు కానీ నెక్స్ట్ డే కానీ మా అక్కయ్యల ఇంటికో ఇంకోళ్ళ ఇంటికో వేసవి కాలం సెలవులకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు వెళ్ళటల్లా. మా చిన్నప్పుడు గ్రేట్, రాజమండ్రి అటు సైడ్ నుంచి హైదరాబాద్ రావాలంటే మాకు ఫారెన్ వెళ్తున్నట్టు, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నావా, అక్కగారి ఇంటికి వెళ్తున్నావా, ఏదో ఒక ట్రిప్ అయితే పడాల్సిందే ఉండేది, ఫారెన్ వెళ్తున్నట్టు ఉండేదండి. మా రాజమండ్రి వాళ్ళకి ఈస్ట్ గోదావరి మిడిల్ క్లాస్, మేము హైదరాబాద్ రావాలంటే మాకు ఫారెన్ టూర్ అనేది మీరు అమెరికా వెళ్తున్నట్టు ఉండేది. అప్పుడు హైదరాబాద్ 70s లో హైదరాబాద్ అన్నట్టుగా.
అట్లాంటిది అట్లా ఎవరు పరీక్షలన్నీ బాగా రాసి ఖచ్చితంగా పాస్ అవుతాం, గ్రేట్గా పాస్ అవుతాం మంచి మార్కులతో అన్న వాళ్ళ ప్రయాణం వేరుగా ఉంటుంది. అసలు పరీక్షలన్నీ పాడి చేశాను, రిజల్ట్ వచ్చినప్పుడు నేను ఎక్కడ పెట్టుకోవాలమో అని ట్రైన్లో దిగులుగా కూర్చున్న వాళ్ళ ప్రయాణం వేరు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్కి ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి రాత్రికి ఇంగ్లాండ్ ఎక్కేసినట్టున్నారు ఫ్లైట్. అప్పుడు ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ కానీ, ఆ సాటిస్ఫాక్షన్ కానీ, ఆ హోప్ఫుల్నెస్ కానీ అన్ని బాగున్నాయండి. ఎప్పుడు సందేహించలేదు, ఖచ్చితంగా గెలిచిపోతాము, బ్రహ్మాండంగా గెలుస్తాము, పాదాంతో ఈక్వల్ గా కానీ ఇంకొక కొంచెం ఒక 1% ఎక్కువతోనే గెలుస్తాము అనేటువంటి నమ్మకంతో వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఎంత షాక్ అంటే ఇది చక్కటి ప్రయాణం, రోడ్డు మీద ప్రయాణంలో అనుకోని పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టుగా జరిగింది ఆయనకి. అసలు ఈ రోడ్ల ప్రయాణంలో యాక్సిడెంటే అవ్వదు, బ్రహ్మాండమైన డ్రైవర్ని అనుకున్న వాడికి ఒక పెద్ద లారీ వచ్చి పిప్పి చేస్తే అట్లా అయింది పార్టీ. నిజంగా అది నిజంగా ట్రామానే. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఒక పెద్ద లీడర్గా ఇదిగా చెప్పుకుంటారు తెలియదు, కానీ మాలాంటి వాళ్ళు ఎవరైనా సైకాలజిస్టులు ఉంటే, కౌన్సిలర్స్ ఉంటే వాళ్ళతో మనసు విప్పి మాట్లాడితే మంచిది. స్ట్రెస్ ఉంటుందండి, అందరికి ఉంటుంది, హై స్ట్రెస్ ఉంటుంది, ఓటమి. అది చిన్న చిన్న పరీక్షల్లో ఓటమి అంటే మళ్ళీ రాసుకోవచ్చు, ఏదో బిజినెస్ లో 1 కోటి రూపాయలు నష్టం వచ్చిందంటే మళ్ళీ పూడ్చుకోవచ్చు. కానీ ఇది తనని నమ్ముకుని కేతిరెడ్డి గారు చెప్పినట్టుగా పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కాదు, ఇప్పుడు లేకపోతే షర్మిల గారు కాదు, లేకపోతే వాళ్ళ విజయమ్మ గారే కాదు, కుటుంబం కాదు, వాళ్ళ కుటుంబం కాదు, ఎప్పుడో వీడియో అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బిగినింగ్ లో రాజశేఖర్ రెడ్డి గారి ఐడెంటిటీ, ఇన్ఫ్లుయెన్స్, గొడుగు కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఒక బ్రాండ్ నేమ్. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పరిపాలనలో అమోఘమైనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చాడు ప్రజల కోసం, శ్రేయోభిలాషులకి. ఆ ప్రజల శ్రేయస్ కోసం ఆయన చేసినటువంటి 5 ఏళ్ల పరిపాలన నిజంగా గ్రేటే. ఇప్పుడు కూడా తెలిసి వస్తుంది వాళ్ళకి. కనుక ఆయనకు ఒక బ్రాండ్ నేమ్ అంతా ఉంది, కనుక ఆయనకి ఎంతో బాధ్యత ఉంటుంది. ఆయన ఒక్కడే నష్టపోతున్నట్టు కాదు, ఎంతో మంది కళ్ళమ్మడి నీళ్లు వచ్చి డిప్రెషన్కి వెళ్ళారు. ధర్మవరం ఎమ్మెల్యే గారు కేతిరెడ్డి గారు స్వయంగా చెప్పారు, నేను డిప్రెషన్తో ఉన్నాను, నేను ఇంకా ధర్మవరం నేను వెళ్ళను, గుడ్ మార్నింగ్ ధర్మవరం వెళ్ళను, నన్ను వదిలేయండి కొంతసేపు, నేను అసలు మా ఫ్యామిలీతో కూడా మాట్లాడలేదు, చాలా దెబ్బతిన్నానని ఆయన పాపం నిర్భయంగా చెప్పాడు. వెరీ ట్రాన్స్పరెంట్ ఆయన మాటల్లో. కొంతమంది మెహర్బానీకి పోతారు, కొంతమంది బాధని కళ్ళ లోపలే దాచుకుంటారు, కొంతమంది పైకి ఏడుస్తారు, ఎలా ఉన్నా ఓపెన్ గా మాట్లాడాడు ఆయన. కనుక ఏంటంటే అంత ట్రామా నుంచి ఈ ఒక్క ముఖ్యమైన లీడర్లు వీళ్ళు బయటపడడానికి చాలా టైం పడుతుంది. వీళ్ళు కూడా టైం తీసుకుందామని వెయిట్ చేస్తుంటే ఒక్కసారిగా బాంబులు పేల్చినట్టుగా వాళ్ళని చంపేశారు, వీళ్ళని చంపేశారు, వాళ్ళ బిల్డింగ్ కూల్చేశారు, మీ ఆఫీసును కూల్చేశారు, నాన్నగారి విగ్రహాలను పడగొట్టేశారు, ఇట్లాంటి కంగారు చేసేశారు. అసలు పడుకోనివ్వరే, కుదురుగా కూర్చొనివ్వరే, యుద్ధానికి రా అంటే రా అన్నట్టుగా పిలుస్తున్నారు లోపల నుంచి అన్నట్టుగా చేశారు. అది తప్పేమో అనుకుంటున్నాను. అది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మరి పెద్ద స్థాయి నాయకులు కాకపోవచ్చేమో అనిపిస్తోంది. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు ఇమీడియట్ గా? ఎవరు కూడా రాంగ్ డైరెక్షన్ ఇవ్వరు కదా, రాంగ్ గైడెన్స్. మరి తెలుసో తెలియకో కొంతమంది ఆవేశం ఉన్న కార్యకర్తలు, లేకపోతే అప్పట్లో కోపం ఉన్న కార్యకర్తలు, లేకపోతే అప్పట్లో బాధలు పడినటువంటి కార్యకర్తలు వాళ్ళు చేసిన పని ఇదైతే తప్పు అనుకుంటున్నానండి. చాలా దారుణం. అలా చేసిన పని అయినప్పుడు నిజంగా ఒకవేళ అలా జరిగింది అనుకుంటే, అలాంటప్పుడు యాజ్ ఏ లీడర్లుగా, యాజ్ ఏ నాయకులుగా, యాజ్ ఏ అధికారుల సీఎంగా వీళ్ళు ఖండించాలి, వాటిని అంతటితో ఆపాలి కదా. బట్ కంటిన్యూ అవుతున్నాయి అంటే సరే మనోళ్ళగా కానివ్వండి అనేటువంటి ధీమానా? అదే ప్రశ్న వస్తుందండి. కంట్రోలింగ్ తప్పిందా? ఇప్పుడు ఒక క్లాసులో టీచరు కొంచెం ఈజీనెస్ ఇచ్చుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఒక తండ్రిని ఎదిరిస్తుంటే పిల్లలు, ఆ తండ్రి అంటాడు, తల్లి సపోర్ట్ చేస్తుంటే, నన్ను ఈరోజు ఎదిరించినటువంటి ఈ పిల్లలు రేపొద్దున నిన్ను ఎదిరిస్తారు, కనుక ఏంటంటే ఎప్పుడు పిల్లల ముందు నన్ను తక్కువ చేయకు, లేకపోతే తప్పు చేస్తుంటే ఎంకరేజ్ చేయకని చెప్తారు. అలాగా ఇప్పుడు ఏదేదో వాళ్ళు చేస్తుంటే మన కాదు కదా, అవతల వాళ్ళని కేరింతలు కొడుతుంటే రేపు మన వరకు వస్తుంది అనుకోవాలి. కనుక కంట్రోల్ తప్పుతారండి. తర్వాత కంట్రోల్ తీసుకురావడం చాలా కష్టం అవుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ పార్టీ కొంచెం తక్కువే అనుకుంటాను ప్రెజెంట్లీ. ఈ తెలుగుదేశానికి కేవలం సంబంధించిన వాళ్ళే ఎక్కువ దాడులు చేస్తున్నట్టుగా నేను విన్నాను, చూస్తున్నాను. అంటే అదేనా, మనం అక్కడికి వెళ్ళం కానీ ఈ టీవీల్లో వీటిల్లో చూస్తున్నదే. కనుక అది తప్పే. వాళ్ళకి మళ్ళీ లాంగ్ లైఫ్ కావాలండి. ఇప్పుడు యూత్ ఉన్నారు తెలుగుదేశంలో, వాళ్ళందరూ కూడా చక్కగా రాజకీయం అనేది వృత్తిగా తీసుకున్నారు. ఈ రోజు దానివల్ల ఒక 10 రూపాయలు రాలేకపోవచ్చు, కానీ వాళ్ళు చిత్తశుద్ధితో నిజాయితీగా ఉండి అసలైన రాజకీయ చరిత్రలు చూస్తూ పెద్ద పెద్ద లీడర్ల గురించి చదువుకుంటూ తెలుసుకుంటూ వాళ్ళు దాని మీద అది ప్రొఫెషనల్ గా ఉండడం కోసం లెర్నింగ్ అనేది కావాలి, డెవలపింగ్ కావాలి, తర్వాత కొంత
సహనం అనేది కావాలి. ఇవన్నీ లేకుండా ఈ 5 ఏళ్లలో నేను ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు ఉన్న వాళ్ళకి నేను ఏదో పదవులు ఇస్తా అన్నారు చూసారా, పెద్ద పెద్ద పదవులు ఇస్తారు. రెడ్ బుక్ లో ఎక్కువ కేసులు ఉంటే అట్లాగా ఎక్కువగా కేసులు ఉన్న వాళ్ళకి నేను ఇస్తా అని. అంటే ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే అటువంటివి వాళ్ళకి అంత పెద్ద పదవులు ఇస్తామంటాం. ఎలక్షన్ లో గెలవటానికో, లేదంటే ఎలక్షన్ లో కార్యకర్తలు ఉత్సాహపరచడానికో, లేదంటే మీరు చిన్న చిన్న తప్పులు చేసినా పర్లేదు, నెక్స్ట్ అధికారంలో మనం వస్తే చూసుకుందాం పర్లేదు అనేది ధీమా ఇవ్వడానికో నాయకులు అటువంటి కామెంట్లు చేశారంటే ఓకే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని ఎంకరేజ్ చేయడం కావచ్చు, లేదంటే జరుగుతున్న వాటిని చూస్తూ ఊరుకోవడం కావచ్చు, ఏదే ఎంకరేజ్ చేసినా తప్పే, చూస్తూ ఊరుకున్నా తప్పే. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదనేది సెకండరీ. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కార్యకర్తలే ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు అనుకున్నాం. బట్ అదైనా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, చూస్తూ సైలెంట్గా ఉన్నారంటే అది కూడా తప్పే కదా. అదే వరీగా ఉంది. ఎందుకంటే లోకేష్ గారు లాంగ్ టర్మ్ ఆలోచించాలండి, లాంగ్ రన్ భవిష్యత్తు ఆలోచించాలి. ఆయన వయసులో చిన్న అయినే కదా. ఈ 5 ఏళ్ళు పదవి వచ్చింది కదా, 5 ఏళ్ళు మనమే కదా అనుకుంటే కాదు కదా. నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా కావాలి కదా. అదేంటి చరిత్రలో నిలిచిపోవాలి. కొన్ని డైలాగులు రాజశేఖర్ రెడ్డి గారిది, తర్వాత జగన్ కూడా అదే ఒకటి ఫాలో అవుతూ చెప్తూ ఉంటారు. ఆయన కాకిలాగా కలకాలం కాదు, హంసలాగా తక్కువ కాలం బతికినా హంస అనిపించుకునేలాగా ఉండాలి. కనుక మనం మన ప్రెజెన్స్ అలా స్టాంప్ వేసేయాలని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు ఉన్న కొన్ని ఆరోగ్యశ్రీలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇలాంటి పథకాల వల్ల ఎన్ని లక్షల మంది, కోట్ల మంది బాగుపడ్డారండి, ప్రాణాలు కాపాడుకున్నారు. వాళ్ళకి ఒక భవిష్యత్తు ఏర్పడింది, ఉద్యోగాలు వచ్చాయి. అమెరికాలో కానీ, ఇండియాలో కానీ అంతా ఇదయ్యారండి. అవి మర్చిపోలేవు. కొన్ని కుటుంబాలు మర్చిపోలేకపోవడానికి కారణం అదే. అందుకని అట్లా ఆలోచించాలండి. ఈవెన్ జగన్ చేసిన కూడా ఇప్పుడు ఎవరు మార్చలేకపోతున్నారు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, గొంతుకులు మెంగలేక కక్కలేక ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి. చాలా కష్టం ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే. ఉన్నాయండి. ఇప్పుడు యనమల రామకృష్ణ గారు 2019లో ఏం చెప్పారు జగన్ వచ్చినప్పుడు, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ 100 ఏమి చేయలేరు, 100 కోట్లే ఉన్నాయి ఖజానాలో అని చెప్పి మరిపోయారు గొప్పగా. ఈ డైలాగ్ అప్పుడు చెప్పబోయేవారు ఎంత ఊహించుకుని ఉంటే, ఈ తర్వాత ఉపయోగపడుతున్న వీళ్ళకంటే. కానీ జగన్ గారు వాళ్ళు దిగిపోతున్నప్పుడు 7,000 కోట్లు కదా, నేను విన్నది అది. 7,000 కోట్ల వరకు ఉంది ఖజానాలో. అవన్నీ ఎందుకంటే జగన్ హోప్ఫుల్ గా ఉంచాడు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది తనే అని తెలుసు. అంత హోప్ ఉంది కాబట్టి, నెక్స్ట్ వచ్చిన నేనే కాబట్టి, వచ్చి రావడంతోనే ఏవైతే క్లియర్ చేయాలో, ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయాయో పెండింగ్, అబియన్స్ లో పెట్టారో అవన్నీ క్లియర్ చేసేయాలి ముందు అనుకుని పెట్టుకున్నాడు ఆయన ఫండ్. ఆ ఫండ్ ఇప్పుడు వీళ్ళు వాడుకోవచ్చు కదా, వాడారు. మరి ఏం చేశారో తెలియదు. అవి కాకుండా విపరీతమైన అప్పులు వచ్చిన 2 నెలల్లోనే దాదాపుగా 20,000 కోట్ల 30,000 కోట్ల చాలా అప్పు చేశారు దారుణంగా. విన్నా 5,000 కోట్లు రికార్డ్ బ్రేక్ అని వచ్చింది ఒకటి. 5,000 కోట్లు ఒకే దఫా ఎవరు చేయలేట ఇంతమటుకు ఏ గవర్నమెంట్. మరి ఇవన్నీ డేంజర్ సిగ్నల్స్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే, ఆయనకి 70 సంవత్సరాలు ప్లస్ కాబట్టి ఆయన బహుశా ఈ తర్వాత రిటైర్ అవ్వచ్చు. ఆయన రామకృష్ణ అనుకోవచ్చు, ఆయన పీస్ఫుల్గా ఉండొచ్చు. కానీ ఆయనకి ఒక పుత్ర వాత్సల్యం అది ఉంటే మనశ్శాంతి ఉండదు. పైపెచ్చు లోకేష్ గారు చిన్న ఏజ్ కాబట్టి ఇంకా ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది, ఎంతో డెవలప్ అవుతూ ఉన్నారు కాబట్టి ఇంకా ఆ డెవలప్మెంట్ పాజిటివ్గా ఉండాలి కానీ నెగిటివ్గా ఉండకూడదండి. రెడ్ బుక్, నేను అందరి పేర్లు చూసుకున్నాను, నేను రెడ్ బుక్లో ఉన్న వాళ్ళని శిక్షిస్తాను, అదేదో అపరిచితుల్లో బుక్ రాసుకుంటాడు చూడండి, అట్లా రాసుకోవడం అనేది తప్పు. దానివల్ల ఇమేజ్ దెబ్బతింటుంది. మరి అది ఎంతవరకు నిజం అవే చెప్పారు. అయితే నేను విన్నా మీటింగుల్లో ఆ డ్యూటీ ఈ లోకేష్ తీసుకుంటాడు అని చెప్పారు అందరికి. నేను విన్నా, ఇదేంటి ఇలా చెప్పేస్తున్నాడు ఈయనకున్న, చాలా ఆశ్చర్యపోయాను నేను. వాళ్ళ నాన్నగారైనా చెప్పచ్చు కదా ఇది కరెక్ట్ మాటలు కాదని చెప్పి కొంచెం మందలిస్తే బాగుంటుందేమో అనుకున్నాను నేను. ఇంకా లోకేష్కి ఇండివిజువాలిటీ అది ఉంటే చెప్పేవాళ్ళు కొంచెం భయపడతారండి. ఇప్పుడు లోకేష్ గారు లాంటి పెద్ద హై హోదా పీపుల్ వీళ్ళకి సపోజ్ మాలాంటి వాళ్ళు పక్కన ఉన్న ఒక మాట చెప్దాము అయ్యో కాదు అనిపిస్తుంటే కొంచెం భయం అనేది ఉంటుంది. ఎందుకంటే హై హోదా పీపుల్, హైఫై పీపుల్ పవర్లో ఉన్నారు, వాళ్ళు అది నెగిటివ్గా తీసుకుంటే వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఇది కష్టంగా ఉంటుంది, ఇబ్బందులు. అందుకని కొంతమంది మేధావులు కానీ, బాగా మెచ్యూర్డ్ పీపుల్ కానీ, సీనియర్ పీపుల్ కానీ చెప్దాం అనుకుని కూడా చెప్పరేమో. ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్, రెడ్ బుక్లో వాళ్ళని శిక్షిస్తున్నాను, ఇవన్నీ కూడా చాలా తప్పు. ఎందుకంటే గడియారం ముళ్ళు తిరుక్కుంటే మళ్ళీ మన దగ్గరికే వస్తుందండి, అంతే కదా. అది ఎప్పుడు కూడా ఆ ముళ్ళు ఈ టర్మ్ వాళ్ళకి వస్తే నెక్స్ట్ టర్మ్ ఇంకోళ్ళకి, నెక్స్ట్ టర్మ్ కాబట్టి ఇంకో టర్మ్. ఈ పగలు, ప్రతీకారాలు, దాడులు, అసహ్యము, భరించలేని తత్వము, పడని తత్వము, ఇవన్నీ కూడా మనిషిని పొంగతీస్తాయి. అభివృద్ధి నిరోధకాలు. డబ్బు ఎంత ఉంటే ఏం లాభం అండి, పలుకుబడి ఎంత ఉంటే ఏం లాభం. ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు రేపు ఉండకపోవచ్చు, ఇప్పుడు ఉండేటువంటి అభిమానులు రేపు ఉండకపోవచ్చు, వాళ్ళు జ్ఞానవంతులు అవ్వచ్చు, వివేకం అవ్వచ్చు. ఇలాంటి పాలిటిక్స్ ని
ఆక్షేపించవచ్చు, అసహించుకోవచ్చు. అవన్నీ రోజులు మారుతాయండి. బెల్ బాటం నుంచి మళ్ళీ నేరో కట్ వచ్చింది, అంతకుముందు నేరో కట్ ప్యాంట్లు ఉండేది. అట్లా జనరేషన్ మారుతుంది కనుక ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉండాలి. ఇప్పటికి కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారు, వీరేశలింగం పంతులు గారు అంటాము, లేకపోతే ఇంకా మంచి మంచి లీడర్స్ అని చెప్తాం మనము. అవునా? మరి వాళ్ళందరిని ఎందుకు చెప్తాం మనం? వావిదారు గోపాలకృష్ణ గారు అంటాం. అటువంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి చరిత్రలో నిలిచిపోయారు, అలాగా ఉండిపోయారండి. అది మీరు పంచపక్ష పర్వాణాలతో భోజనం పెట్టకల్లా ప్రేమతో ఆదరణగా మీరు పచ్చడి పెరుగు అన్నం పెట్టినా కూడా అది గుర్తుంటుంది. పంచపక్ష పర్వాణాలు పెట్టారు, ఆ విందుకి వెళ్ళామని ఆ విందు గుర్తుండదు. వీడ పెంకుటిల్లో చాప వేసి కింద భోజనం పెట్టిన ఇస్తరాకులో కానీ అరిటాకులో కానీ అది గుర్తుంటుంది. ఎందుకంటే అట్లా కనెక్ట్ అయ్యారు. అది ఇంపార్టెంట్. ఇది ఈ విధంగా సైకలాజికల్ గా చూస్తుంది. ఈ కూటమి అనేది ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిది. తలో చెయ్య వేస్తే బలం చేకూరింది కనుక అది జగన్మోహన్ రెడ్డి గారిది నీ ఓటమి అనుకోవటల్లా. ఫిగర్స్ అనేది ఇదేనండి. ఇప్పుడు ఏమవుతుందంటే అన్నిట్లో 79, 80, 99 మార్కులు వచ్చిన వాడు కూడా ఒక దాంట్లో 35కి 35 రాకపోతే ఫెయిల్ కిందే ఉంటుంది ఆ లిస్ట్ లో. ఏంటి ఆ మార్కులన్నీ చూస్తూ 90కి 90, 100కి 98 వచ్చాయా, వెరీ గుడ్ వెరీ గుడ్, 88 వచ్చాయా, వెరీ గుడ్ వెరీ గుడ్ అనుకుంటూ ఏ మ్యాథ్స్లోనో దేంట్లో సోషల్లోనో బిలో 35, 32 వచ్చాయనుకో ఫెయిలే కదా. అతను పాపం ఇన్ని బాగా పాస్ అని ఫస్ట్ క్లాస్లోనో డిస్టింక్షన్లో వేయరు కదా. ఇది అటువంటిదే. 40% రావచ్చు. కానీ దీనికి ఇంకొక విరుద్ధమైన కాన్సెప్ట్ అంటే కొన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తున్నారు. అథెంటిక్ బాడీస్, వరల్డ్ బాడీస్, ఎమినెంట్ పర్సనాలిటీస్, ఏదో నేను నాలాంటి వాళ్ళు మాట్లాడడం కాదు, ఏమీ లేకుండా మేము ఇందులో లేం, ఈ రీసెర్చ్లో లేం, నాకేం తెలీదు. కానీ పెద్ద పెద్ద వాళ్ళ మాటలు, మేధావుల మాటలు వింటుంది, వాళ్ళు ప్రూవ్ చేస్తుంది, వాళ్ళు విమర్శిస్తుంది. ఏంటంటే ఆ రోజు స్టాటిస్టిక్స్ ఓట్ల కంటే కూడా ఒక బూత్లో 800 ఓట్లు ఉంటే ఆ రోజు పోలైన ఓట్లు 600 ఓట్లు అయితే తీరా అవన్నీ ప్రెస్ చేసి నొక్కిదే పోలు కౌంటింగ్ రోజు అంతకంటే ఎక్కువ వచ్చినాయట. అది తప్పు కదా. అవి దాదాపుగా 500 బూతుల్లో అట్లా వచ్చేట. అవి రాంగ్ కదా. అలాగనే హిందూపూర్లో పోటీ చేస్తున్న ఆయనకి ఇంట్లోనే 20 ఓట్లు ఉంటే ఆ ఒక్క బూత్లోనే 20 ఓట్లు ఆయనకే ఉన్నాయి, ఒక్క ఓటు పడింది. పైగా ఏరియా కౌన్సిలర్ వైసీపీది, వైసీపీకి ఆ ఏరియాలో ఒక్క ఓటు మాత్రమే పోలేదట. అదే ఒకటి. ఇవన్నీ రాజకీయాలు ఒకటేనండి. ఏదైనా భారత రామాయణం నుంచి తీసుకున్నది చెప్తున్నాను. ఎందుకు అంటే కర్ణుడి చావుకి 100 కారణాలు అని చెప్తారు. ఏది స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక కారణం అన్నారు. ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణము ఇంత హీనాతిహీనంగా ఓడిపోవడానికి కారణం ఏంటంటే 100 కారణాలు ఉన్నాయి. ఈ ఈవీఎంల కాన్సెప్ట్ కూడా తేలిగ్గా కొట్టిపడేయడానికి లేదు. ఎందుకంటే ఆషామాషిగా ఏదో ఉక్రోషం కొద్దో డిఫెన్స్, కౌంటర్ డిఫెన్స్ చేసుకోవడం కోసమో కప్పిపుచ్చుకోవడానికో మాట్లాడితే కొంతమంది మాట్లాడతారు ఆవేశంలో, ఈవీఎంలు మోసం చేశారు, తొండాడారు, మీరు గెలిచారు అని చెప్పి. అది కాసేపే ఉంటుంది ఆ స్టాండ్. కానీ ఈసీకే నోటీస్ ఇచ్చారు కదా అటానమస్ బాడీస్. ఇలాగా దీనికి ఏం చెప్తారు మీరు, ఇన్ని 100 ఓట్లు పోలవుతే ఎక్కువ చూపిస్తుంది కౌంటింగ్ రోజు, అది ఎట్లా సాధ్యమైందని ఎక్స్ప్లెనేషన్ కోసం ఇవన్నీ సాగుతుంది. కానీ ఇంకా ఈ 5 ఏళ్ళు అయిపోతుంది అనుకోండి. దీని గురించి కూడా గట్టిగా కాస్త రాజకీయ పార్టీలు అన్నీ కూడా కృషి చేయాలండి. ఎందుకంటే ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే దేశ రక్షణ. అది ప్రజాస్వామ్యం అపహాయాలను అయ్యి డబ్బుకో లేకపోతే మ్యానిపులేషన్స్ కో లొంగిపోతే అసలైన లీడర్స్ ఎవరైతే ప్రజలకు ఓట్లు వేసారో వాళ్ళు గెలవకపోతే చాలా డేంజర్ అవుతుంది, చాలా క్షేమం కాదు. అది ఈవీఎంల ద్వారా గెలుపొచ్చిందా, లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత కూటమికి కలిసి వచ్చిందా, లేదు కూటమి ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మి వీళ్ళు ఎవరైనా ప్రజలకు చేయాల్సిందే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా చేయాల్సిందే, కూటమి అధికారులకు వచ్చినా చేయాల్సిందే, బట్ ఈయనైతే ఒక్కడికే ఇస్తాను ఎక్స్ట్రా ఇవ్వాలని అంటున్నాడు, వీళ్ళందరికీ ఇస్తామంటున్నారు. కాబట్టి ఇది ప్రజల్లో సానుభూతి తీసుకొచ్చిందా, వర్కౌట్ అయిందా? 164 సీట్లతో మ్యాండేట్తో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇంత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న పనులు కావచ్చు, వాళ్ళు చేస్తున్న కామెంట్లు కావచ్చు, జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, అసలు కూటమిని యాజ్ ఏ మానసిక నిపుణులుగా మీరు ఏ విధంగా చూస్తారు? దాని గురించి ఏం చెప్తారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, అందరూ మానిటరీ బెనిఫిట్స్ అనండి. ఇది కలియుగం. ఈ కలియుగంలో ఈ ప్రస్తుత కాలంలో ఈ నీడ్ ఎక్కువైపోతుంది, వాంట్స్ ఎక్కువైపోతున్నాయి. నీడ్ అంటే బేసిక్ గా భోజనము, తిండి, బట్ట, షెల్టర్, అంతే, రోటీ కప్పడా మకాన్ అన్నట్టు. కానీ ఇప్పుడు అట్లా కుదరటం లేదు.
చాలా కంపారిజన్ వచ్చేస్తుంది. రాత్రులు ఎవ్వరు సరిగ్గా నిద్రపోవట్లేదు, ఎవ్వరు మనశ్శాంతం ఉండలేదు. గడించాలి గడించాలి గడించాలి, నా ఐడెంటిటీ రావాలి, నాకు గొప్పతనం రావాలి, మా ఇంటా బయట చెప్పుకోవాలి, మాకు చుట్టాల్లో చెప్పుకోవాలి, సొసైటీలో చెప్పుకోవాలి అని తాపత్రయాలు ఎక్కువైపోయాయి. దానివల్ల ఏమవుతుందంటే ఏదో విధంగా ఏదో ఒకటి చేసేయాలి, సాధించాలి అనే ఇదితో ఈ ఒక్క పక్కదారులు తొక్కడము, తప్పుగా ఆలోచించడం ఎక్కువైపోతుంది యూత్ లో. ఆ రేషనాలిటీ ఉండలేదు, ఎథిక్స్ లేవు, ఎథిక్స్ అనేది పోతోంది. దానివల్ల ఈ ఒక ఇది మాట అసలు దేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ ఆలోచనలు. ఇది అన్ని చోట్ల చూస్తున్నారండి కమర్షియాలిటీ. వాళ్ళు ఆ మ్యారేజ్కి కార్లో వచ్చారా, బస్సులో వచ్చారా, నడిచి వెళ్ళారా. ఈవెన్ గుళ్ళో అయ్యవార్లు కూడా ఆ అర్చనలకి వాటికి పిలిచేది గుమగుమలాడే స్ప్రేలు అవి కొట్టుకుని వచ్చి బంగారు గాజులు చూపించిన వాళ్ళకి ముందు అర్చనలు చేస్తారు. పాపం నిజమైన భక్తి వాళ్ళకి ఎవరికో ఉన్నా కూడా వాళ్ళకి టికెట్ కొనేది కూడా లేకుండాను, ఆ స్తోమత కూడా లేని వాళ్ళు ఎవరో నుంచుంటారు. అసలైన భక్తులు, స్వామికి నిజంగా లైకింగ్ ఉన్న భక్తులు వాళ్ళకు ఉండదు ముందు ప్రవేశము. అట్లాగే ఉంటాయి కొన్ని. కనుక ఇప్పుడు ఇంత మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఇలాగే అవుతూ ఉంటుంది. అది అసలు కూటమిని ఎలా చూడాలి సార్? కూటమి చర్యలను ఎలా చూడాలి? కూటమి కామెంట్లు కూటమి ఒకటేనండి, అందరు వాళ్ళు నిజమైన వాళ్ళు మంచి వాళ్ళే. నిజంగా జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ వెరీ సెన్సిబుల్, చాలా సెన్సిబుల్. నేనైతే వాళ్ళకి 100కి 100 మార్కులు వేస్తాను. ఎందుకంటే వాళ్ళు ముందుగానే చెప్పారు, ఇండివిజువల్గా మేము వస్తే మేము జగన్మోహన్ రెడ్డి గారి ముందు ముఖ్యంగా బలహీనులము, మేము ఖచ్చితంగా ఓడిపోతాము, మేము కలిసిమెలిసి ఉంటే ఖచ్చితంగా గెలుస్తాము. ఓకే, అది ఇది ఓపెన్ సీక్రెట్. 2+2+2 ఈజ్ మోర్ దెన్ 6. అట్లా వాళ్ళకి ఆ బలం వచ్చింది. కామన్ సెన్స్ ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ గారికి చాలా కామన్ సెన్స్ ఉంది. ఆయన ఫస్ట్ ఓటమి చూసుకుని చాలా చక్కగా ఆయన స్వయం ఆలోచన లేకపోతే వాళ్ళ శ్రేయోభిలాషులు ఇచ్చిన ఆలోచన ఆయన ఖచ్చితంగా ఆయన అనుకున్నది హోప్ఫుల్ గా నిజమైంది. ఓటమి బలమే అది. కనుక ఏంటంటే వాళ్ళు ముందుగానే చెప్పారు, ఇండివిజువల్ గా బలహీనత ఉంది ఈ వైసీపీ ముందు. ఇలా ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి అండి, వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి అంతే, ఫిగర్ హెడ్ ఆయనే. ఈయన ముందు మేము బలహీనలమే, ఇండివిజువల్ గా వస్తే ఈసారి గెలవలేము. చూడండి, రమ్మనండి, ఖచ్చితంగా గెలవలేరు కదా సార్. కానీ ముగ్గురు కలిసి మ్యూచువల్ ఫండ్ గా వచ్చినట్టయితే, మ్యూచువల్ గా ఒకరినొకరు సపోర్ట్ చేస్తే మన బలము ఈక్వల్ గా ఉండదు, మోర్ దెన్ అంటారు. సినర్జిక్ ఎఫెక్ట్ అంటారు, మెడికేషన్ లో సినర్జిక్ ఎఫెక్ట్ అంటారు, సినర్జిక్ అంటారు. అంటే 2 యాంటీబయాటిక్స్ కలిపితే చాలా బలం ఉంటుంది ఆ బ్యాక్టీరియాని నాశనం చేయడానికి. ఒకప్పుడు 2 బ్యాక్టీరియాలు కలపాలి. ఏరోబిక్ ఇన్ఫెక్షన్స్, ఎనరోబిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. 2 యాంటీ బ్యాక్టీరియల్స్ కలిపి కాంబినేషన్ లో ఇస్తే సర్వనాశనం చేస్తాయి, విడివిడిగా అయితే చేయలేదు. అలాగా సినర్జిక్ ఎఫెక్ట్ ఉంది జనసేన, బీజేపీ, టీడీపీ కలిపి. అందుకని బీజేపీ చివరి వరకు కూడా తేల్చలేకపోయింది సార్. కానీ పవన్ కళ్యాణ్ ఆయన ప్రయత్నము, శ్రమ మాత్రం విపరీతంగా ఉంది. పాప ఆయన చెప్పగానే చెప్పారు కదా, వెరీ హానెస్ట్. ఇందులో ఓపెన్ సీక్రెటే, వాళ్ళు చేసింది ఏం లేదు. మేము ఇండివిజువల్ గా అయితే ఓడిపోతాము, ఇండివిజువల్ గా రాము, జగన్ని ఓడించడమే మా ప్రథమ కర్తవ్యము అని చాలా ఇదిగా ముందరి నుంచి మాట్లాడారు. తర్వాత అది వచ్చాక జగన్ నాశనమే మా కర్తవ్యం అంటున్నారు. అది తప్పు. నాశనం అంటే ప్రాణాలు తీసేస్తారండి, అటాక్ చేస్తారా? తప్పు కదా. ఎంత భయం పడాల్సి వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మే అవతారం చాలించేటప్పుడు ఒక బోయివాడు కొట్టినటువంటి బాణానికే చనిపోతాడు శ్రీకృష్ణ పరమాత్మ, దేవుళ్ళకే తప్పదు. అలాగా సెక్యూరిటీ ఎంతున్నా కూడా, ఏమున్నా కూడా, ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారు, ప్రాణం తీస్తారు. ఆ కాంటెస్ట్ లోనే నిన్న మొన్న ఒక వీడియో చూశాను, అభిమానులు విచ్చలవిడిగా వెళ్తుంటే ఆ సెక్యూరిటీ వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్లు బట్టి, అంటే ఇన్స్ట్రక్షన్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదు, చీఫ్ సెక్యూరిటీ చీఫ్ ఉంటారు వాళ్ళలోనే, ఖచ్చితంగా మొహమాటానికి వద్దు, అర్హత కాదు, ప్రతిదీ మన మీదకి బాధ్యత అని చెప్పి ఇది ఉక్కు కవచం లాగా ఉండాలి అంటేనే ఫోన్తో సహా విసిరే తప్పది. ఫోన్లు విసిరేయడాలు, వాళ్ళ మీద మరీ యావగించుకోవడాలు, తక్కువ చేసి మాట్లాడాలి, తప్పు, ఖండిస్తున్నా, అది తప్పు. కానీ వీళ్ళు అభిమానులు కూడా, కార్యకర్తలు కావచ్చు, నాలాంటి అభిమానులు, మీలాంటి అభిమానులు ఎవరు కావచ్చు, నేను చంద్రబాబు నాయుడు గారికి అభిమాని, జగన్కి అభిమాని, ఎవరు మంచి పనులు చేసేవాళ్ళు. కానీ అట్లా తిట్టకూడదు, వాళ్ళని వ్యక్తిగతంగా అవమానించకూడదు. ఎవరికి వాళ్ళే గ్రేట్ అండి. ప్రతి వాళ్ళు చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంది. ఏదో పాపం ప్రేమగా ఖర్చులు పెట్టుకుని వెళ్ళారు, వాళ్ళ గుమ్మం తొక్కారు చూద్దామని. కానీ నీ తర్వాత విన్నది ఏంటంటే, ఆల్రెడీ ఒక 1000 మందికో 10,000 మందికో ఇచ్చారండి, 50,000 మందికో ఏదో. అలసిపోయి ఉంటారు వాళ్ళు కూడాను, కొంత రెగ్యులేట్ చేయమని ఉంటుంది. తిట్టుకుంటే ఎట్లాగా
కొంత క్యాలెండర్ ఉంటుంది, దానికి కూడా రోజు కలవచ్చు, కొంత వాళ్ళు సర్దుకుపోవాలి, ఆ కోపాన్ని అట్లా ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఇవన్నీ కామనేనండి ఎవరికైనా, అది లోకేష్ గారికి కానీ ఎవరికైనా మిగతా లీడర్స్ కానీ. పవన్ కళ్యాణ్ గారికి మరి ఎంతమంది వస్తారు అభిమానులు? అంతా అభిమానులే కదా ఆయనకి. అట్లా ఇది అట్లా ఉంటుంది. అయితే ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ గారిలో ఒక ఆవేశం, ఆ మాటల్లో ఒక కమాండింగ్, లేదు అంటే ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు, ఇటువంటి చాలా చూసాము. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ ఏ డిప్యూటీ సీఎం అయినా లేదు కొన్ని శాఖలకి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా సైలెంట్ అయ్యారు. అసలు జరుగుతున్న పరిస్థితుల మీద కావచ్చు, లేదంటే అసలు ఎక్కడ ఎటువంటి కామెంట్ లేకుండా చాలా సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నట్టుగా అనిపిస్తుంది. ఏందంటారా ఆ మార్పు గల కారణం ఏంది? లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే ఉంటారా? సైకలాజికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయండి. నేను చాలా మందిని చూశాను, ఉద్యోగం రావడానికి ప్రయత్నంలో విపరీతంగా కష్టపడతారు. ఆ బుక్స్ అవుతారు, ఈ బుక్స్ అవుతారు, ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి, ఎలా ప్రిపేర్ అవుతారు, లేకపోతే ఎగ్జామ్స్ రాస్తారు, కొన్నిటి గవర్నమెంట్ ఎగ్జామ్స్, దానికి రేయనంగా పగలనగా చదువుతారు. అసలు అది వస్తే ఇంకా ఇంద్ర పదవి వచ్చినట్టే నాకు అన్నట్టుగా ఫీల్ అవుతారు. తీరా వచ్చి ఆ సీట్లో కూర్చున్నాక ఎందుకో డిమోటివేట్ అయిపోతారు. ఇంతేనా, ఇదేనా, దీనికోసమైనా అంత ద్వేషించింది, తిట్టింది అనే ఒక బలహీనత వస్తుంది. పైపెచ్చు దానికి తగ్గ సపోర్ట్ ఉండదు. ఇప్పుడు ఆయనకు పదవి ఇవ్వచ్చు, 4-5 మినిస్ట్రీ ఇవ్వచ్చు, శాఖలు ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు, కానీ ఎలా ఉంటుందంటే సార్ కొన్నిటికి అంత ఆర్గనైజేషన్ ఉంటుంది, ఉండి కనెక్షన్స్ ఇవ్వకుండా ఉంటే ఎంత డొల్లతనం ఉంటుందో. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన పదవులు కానీ ఇచ్చిన రెస్పెక్ట్ 10 మంది కళ్ళల్లో పడింది, కానీ ఆయన ఫోటోలు పెట్టడం ఇది ఆయన మాట అధికారులు వింటలేదని ఆయన ఎంతో ఆందోళనగా అసెంబ్లీలో చెప్పింది ఉంది. అదంతా విచారకరం పాపం. ఆయన దగ్గర మెచ్చుకోవాల్సింది ఒకటేనండి పవన్ కళ్యాణ్ గారిది, ఓపెన్ గా మాట్లాడతాడు ఆయన. మెహర్బానీ లేదు, ఏదో మొహంలో రంగు వేసుకుని మాట్లాడినట్టుగా అట్లా కాదు. ఆయన చాలా హానెస్టే, అందుకే చాలా మంది లైక్ చేస్తారు. ఈవెన్ చాలా మంది పెద్దవాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు అందరూ కూడా లైక్ చేసేది అదే. ఎందుకంటే మొహమ్మద్ తిట్టేయచ్చు, ఆవేశంగా వీరావేశంగా మాట్లాడచ్చు, కానీ ఆయన ఎంతో బాధపడ్డాడు. ఆయన కళ్ళల్లో ఆర్ద్రత కనపడింది. అసెంబ్లీలో ఎంతో చేసే ఊపులో వచ్చారు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఐఏఎస్ అంటే తల్లిదండ్రులు ఐఏఎస్ చదువుతున్నప్పుడు మోటివేట్ చేయడానికి, అబ్బా ఐఏఎస్ని చూశాను రా, వెనకాల డఫేదారులు ఉంటారు, బెల్ల జమాన్లు, అసిస్టెంట్లు ఉంటారు, అసలు కలెక్టర్ అంటే ఏమనుకున్నావు నువ్వు, చీఫ్ మినిస్టర్ కంటే ఎక్కువ, అది ఎక్కువ అంటారు వాళ్ళు చదువుతున్నప్పుడు మోటివేట్ చేయడానికి. లేకపోతే వాళ్ళే అనుకుంటారు, ఆ బుక్స్ చదువుతారు, ఈ బుక్స్ చదువుతారు, రాత్రిళ్ళు పగలు చదువుతారు. తీరా కలెక్టర్ పదవి వచ్చాక ఆ రూల్స్ కి, ఆ బౌండరీస్ కి వాళ్ళకి అయ్యో నేను ఏదో అనుకున్నాను ఇదేనా అనే బాధ వస్తుంది. అది చెప్తున్నాను. సైకలాజికల్ గా అడ్జస్ట్ అవ్వలేరు కొంతమంది. నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఎమ్మెల్యే సీట్లో అయినా నన్ను గెలిపియండి, ఒక్కసారైనా గెలిపించండి అని అడిగినప్పుడు ఇంట్రెస్ట్, మోటివేషన్, ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీ, ఆ ఆర్ద్రత, ఆ ఇది ఇప్పుడు వచ్చే నాకే ఇంతేనా అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఒక మంచి స్వీటో, మీకు ఇష్టమైన డిషో వండుతున్నప్పుడు దాని నుంచి వచ్చే వాసనలకి వాటికి మీకు నోరు ఊరుతుంది, తినాలనే ఇది ఉంటుంది. తిన్న తర్వాత ఒక 2 ముద్దలు తినాక ఇంతేనే నేను తినలేను అన్నట్టుగా అనిపిస్తుంది. కొంతమందికి అట్లా అయిపోతుంది. కొంతమందికి అదే పిచ్చిగా ఉంటుంది, అదే అడ్జస్ట్మెంట్, అదే దాంట్లో బతుకుతారు. కొంతమందికి 3 నెలల ముచ్చటగానే వైరాగ్యం వస్తుంది, నాకు నచ్చదంటారు. కొంతమంది కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఇంట్రెస్ట్గా చేరతారు. చేరాక 3 నెలలకి 4 నెలలకి నాకు మ్యాచ్ అవ్వలేదు, నేను ఇంట్లోనే చదువుకుంటాను, నేను ప్రైవేట్గా కడతాను, నేను ఎట్లా చదువుకుంటాను అంటారు. అది తెలివేలో ఉంటారు, దానికి మ్యాచ్ అవ్వదు. అట్లా ఏమో పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడికి వచ్చాక వైరాగ్యం రావచ్చు, ఇంట్రెస్ట్ పోవచ్చు, లేకపోతే తగిన సపోర్ట్ మెకానిజం లేకపోవచ్చు, ఆయన సహకరించే వాళ్ళు లేకపోవచ్చు, లేదా మనం నిజంగా కూటమిలో డిస్కషన్స్ వేరు ఇప్పుడు చేస్తుంది వీళ్ళు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ నాయుడు గారు కానీ వాళ్ళ నిర్ణయాలు కానీ పవన్ కళ్యాణ్ గారి ఒక అభిప్రాయానికి విరుద్ధంగా ఉందేమో, ముందు మాట్లాడుకొని అనుకున్న మాటలకి వ్యతిరేకంగా ఉంటున్నాయేమో పనులు, తెలియదు కదా మనకి యథార్థాలు తెలియదు. ఎవరికి వాళ్ళు వ్యూవర్షిప్ కోసమో లేకపోతే ఎవరో మాట్లాడతారనో కాలక్షేపం కోసమో కాకుండా మనం వాళ్ళ మనసులో కూడా వాళ్ళ చెప్పుల్లో కూడా మన కాళ్ళు పెట్టి ఎంపతి అంటారు, ఆ ఎంపతితో చూసినట్టే తెలుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా కేవలం బ్లైండ్ గా రోజు జగన్ భజన చేయడం తప్పు. అలాగే లోకేష్ గారి అభిమానులు, ఆ కుటుంబాలు, వాళ్ళ ఒక క్యాస్ట్ కొంచెం బలంగా ఉంటుంది ఒకటి వాళ్ళు, కానీ అదే కాకుండా రేషనాలిటీ ఉండాలండి. హ్యూమన్ బీయింగ్ గా ఎలిజిబిలిటీ ఉందా లేదా, కేపబిలిటీ ఏంటి, తర్వాత నేచర్ ఆఫ్ ది పర్సన్ ఏంటి, కమ్యూనికేషన్ ఏంటి, వే ఆఫ్ కమ్యూనికేషన్, డిప్లొమసీ ఎలా ఉంది, ఆ స్కిల్స్ ఎలా ఉన్నాయి. ఎంతకాలం తాటి చెట్టు ఎక్కిస్తారు? తాటి చెట్టు ఎవరైనా చేతులు అందే వరకు ఎక్కిస్తారు. తర్వాత అతనికి ఓన్ స్కిల్స్ ఉండాలి.
అంతే కదా సార్. చంద్రబాబు నాయుడు గారికి కూడా అంతే కదా, గాడ్ ఫాదర్లు ఎవరు లేరు. ఎప్పుడో తిరుపతిలో ఎంఏ ఎకనామిక్స్ చేసి వచ్చారు, అంచెలంచెలుగా వచ్చారు. కింద మీద ఫుడ్కి లాటరీ కొట్టారని కూడా చెప్తుంటారు కొంతమంది. లేక ఫీజులు కట్టాలని లేక అటు తిరిగి ఇటు తిరిగి కొంత రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక దశలో కొన్ని విధాలుగా డబ్బు కూడా ఆదుకునేవాడని ఇట్లా ఏదో కొన్ని చెప్తూ ఉంటారు. సరే, అవన్నీ ఇది తప్పేం లేదు ఆదుకోవడంలో ఇట్లో, కానీ కింద నుంచి పైకి వచ్చినాయి ఆయనకి తెలుస్తుంది. బట్ లోకేష్ గారు గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకు పుట్టిన మనుషులు అంటే ఆయన ఎన్టీ రామారావు గారు మనవడు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి. లోకేష్ గ్రేట్, ఒక విధంగా అదృష్టం. కానీ ఆయన లాంగ్ రన్ భవిష్యత్తు ఆలోచించి కోపతాపాలను పక్కన పెట్టి ఆయన మరింత మెరిట్గా వ్యవహరించాలి. ఇంత పెద్ద కిరీటం పెట్టినందుకు ఈ కిరీటానికి ఒక వన్నె తెచ్చేలాగా ఉండాలి. అంతేగాని మళ్ళీ నాకు 5 ఏళ్ళ తర్వాత ఉండదు, ఇప్పుడే సెటిల్ చేసేసుకోవాలి, నాకు పగలు ప్రతీకారాలే ముఖ్యము, సెటిల్ చేసుకోవడమే ముఖ్యము, తర్వాత నాకు నేమ్ వస్తే వస్తుంది, లేతే లేదు, ఎవరు లెక్క చేస్తారు, మాకు ఎలాగైనా జరిగిపోతుంది, మేము 1000 తరాలు తిన్న తరగని ఆస్తి, ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉండకూడదు. ఇదంతా మన వల్ల ప్రజలు బలైపోకూడదు, మన గొడవల వల్ల ప్రజలు బలైపోకూడదు. ఒకసారి వాళ్ళు రావచ్చు, మనం రావచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, ఎవరు రాలేకపోవచ్చు. ఈలోగా ఆయుష్ కూడా తీరిపోవచ్చు ఎవరికొకరికి, అవన్నీ ఉంటాయి. ఎప్పుడు దేవుడు మనకి ఏం రాశాడో అవన్నీ చెప్పగలుగుతాం. కనుక ఎప్పుడు కూడా ఎంత పెద్ద రాజరికమైన ఏమైనా కూడా సార్, రోజులు మంది అయినప్పుడు ఒకటే వైరాగ్యంతో ఆలోచించాలి. మనం శాశ్వతం కాదు, రోగం వల్ల చనిపోవచ్చు, యాక్సిడెంట్ల వల్ల చచ్చిపోవచ్చు, ఇంకోటి వల్ల చచ్చిపోవచ్చు. మనిషి బుడగ లాంటి ప్రాణం. కానీ ఇది దేవుడు కొంతమందికి అవకాశాలు ఇస్తాడు. అది మంచి ఉద్యోగంలో కూర్చోబెట్టడము, మంచి హోదాలో కూర్చోబెట్టడము, లేకపోతే మట్టి పట్టుకుంటే బంగారం, ఏ బిజినెస్ పట్టుకుంటే అందులో వజ్రాలు వస్తాయి. వాళ్ళు కొన్ని సేవలు చేస్తూ ఉంటారు. దేవుడికి బంగారు కిరీటాలు చేయించడం, గోపురాలని బంగారంతో చేయించడం, లేకపోతే కొన్ని లక్షల మందికి భోజనాలు పెట్టించడము, లేకపోతే విద్యాదానం చేయడము, పెద్ద పెద్ద ముసలి వాళ్ళకి, దిక్కులేని ముసలి వాళ్ళందరికీ షెల్టర్ ఇవ్వడము, ఇట్లా చాలా చేస్తుంటారు. అవన్నీ వాళ్ళు ఫిలాసఫికల్గా ఎందుకు, ఇది శాశ్వతం కాదు, నేను చనిపోయినా కూడా నిజంగా మనస్ఫూర్తిగా ఏడ్చేవాళ్ళు కావాలి, మోసేవాళ్ళు కావాలి అని చెప్పి కదా. ఇప్పుడు ప్రతి మనిషికి ఆ వైరాగ్యం కావాలి. ఈ రోజు మన మహారాజులం, రోజు మందే అంటే అది కానే కాదండి. అంతకంటే అవివేకతనం, పిచ్చితనం, వెరితనం ఏది లేదు. సో నేతలు, నాయకులు ఒక యాంగిల్లో లేదు, ఒక పద్ధతిలో వాళ్ళు ప్రచారం చేసుకున్నారు, అధికారంలోకి వచ్చారు, వాళ్ళు పాలన సాగించాలి. కానీ కార్యకర్తలు మాత్రం ఎనలేని కోపం, ఎనలేని ఆవేశం. ఈ కార్యకర్తలు వీళ్ళకి మార్గదర్శకంగా ఉండాలా, లేదంటే కార్యకర్తలను అదుపు చేయాల్సిన పని నాయకులకు లేదంటారా? లేదా రీసెంట్గా కూటమి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కొంతమంది మాట్లాడుకుంటుంటే కొంత ఆడియో కూడా సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది సార్. జస్ట్ ఒకసారి ఆడియో విందాము. మా ఇష్టం, పీపుల్ మ్యాండేట్ మాకు వచ్చింది. 2029లో మాట్లాడదాం మళ్ళీ మేనిఫెస్టో గురించి. అంతవరకు పడింది. మా ఇష్టంలో చేస్తే చేస్తాం, లేకపోతే సిలిండర్లు వచ్చినాయా రాదు. అసలు సిలిండర్లో బ్యాన్ చేస్తాం. పొయ్యి మీరందరూ ఆ 40% ఓట్లేసిన వాళ్ళకి పొయ్యి మంటేసుకోవాలి. మొత్తం క్యాన్సిల్ చేపిస్తాం. మీకు పొయ్యిలో కట్టెలు పెట్టుకొని మంటేసుకొని ఇంట్లో మొత్తం పోతే పొయ్యిలు పెట్టుకోండి. మీకు మొత్తం క్యాన్సిల్ చేసి పారదింటాం. లిస్టు తీస్తాం. ఎవరెవరు మీకు ఓట్లేసిన లిస్టు తీసి గ్యాస్ కనెక్షన్ అన్ని క్యాన్సిల్ చేపిస్తాం. ఏం ఆతులు ఇస్తారా ఏమన్నా? ఎట్లా సార్, ఎట్లా చూడాలి అసలు ఈ ఆడియోని, ఎలా చూడాలి? ఇది జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య సంభాషణ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి వాయిస్. అదేనండి, ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఒక కంపార్ట్మెంట్లో కూర్చున్న ప్రయాణికులకి కనీసం ఆ రాత్రి అంతా సయోధ్యత ఉండాలి, మళ్ళీ స్టేషన్ దిగే వరకు. ఈలోగా గొడవ అవుతే కంపార్ట్మెంట్ ఎలా చెల్లాచెదరం అయిపోతుందో అటువంటిదండి, చివరి వరకు ఉండాలి. కూటమిలో ఇది వాళ్ళు ప్రజల గురించి నిజంగా ఆలోచించాలండి. వీళ్ళు దెబ్బలాడుకుంటే ప్రజలు ఇంబ్యాలెన్స్ అవుతాయి, వాళ్ళకి జరిగే పనులు జరగవు, ప్రజా సంక్షేమం ఆగిపోతుంది, పాలన ఆగిపోతుంది, ఇంబ్యాలెన్స్ అవుతుంది, అధికారులు కన్ఫ్యూజన్ వస్తుంది. ఎవరి మాట వినాలి, ఎవరిది ఇచ్చినటువంటి కమెంట్స్ని మనం ఫాలో అవ్వాలి, ఎట్లా అడ్మినిస్ట్రేషన్ అంతా దెబ్బతింటుంది. ఇలా ఒక యూనిటీ ఆఫ్ కమాండ్ అంటారు. అంటే యూనిట్ ఆఫ్ కమాండ్ అంటే ఒక్కళ్ళే చెప్పాలి తప్పించి 10 మంది చెప్తే సో కాల్డ్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. చిన్న స్థాయి అధికారులకు కూడా కన్ఫ్యూజన్ మొత్తం. దీన్ని ఏమంటారంటే కేవోస్ అంటారు అనమాట. కేవోస్ వచ్చినప్పుడు గజిబిజి గందరగోళం అయిపోతుంది.
అప్పుడేమవుతుంది ప్రజలకి అయ్యో అనవసరంగా జగన్ ఓడిపించామే, జగన్ పరిపాలన ఎంత బాగుంది, అత్యద్భుతం, ఇప్పుడు విలువ తెలిసి వస్తుంది అనుకుంటాం. అది ఎట్లా ఉంటుందంటే పుట్టింట్లో తల్లిదండ్రులు బాగా చక్కగా చూస్తూ భోజనం పెట్టేయి అన్నీ చేస్తున్న అమ్మాయికి తొందరగా పెళ్లి చేసుకోవాలి, మంచి మొగుడు బ్రహ్మాండం ఉంటుంది సుఖం. తీరా అక్కడికి వెళ్ళి మొగుడు చాలా బాధలు పెడుతుంటే అసలు ఈ పెళ్లి చేసుకోకపోయినా బాగుండేది, పుట్టింట్లో తండ్రి దగ్గర ఉంటేనే బాగుండేది అనిపిస్తుంది అమ్మాయి. ఎట్లా మంది వెనక్కి వస్తారు, అట్లాగా ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఇంకొక ఇంటికి వెళ్ళారు వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, కానీ అసలు ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వకుండా 2 నెలల్లోనే ఇంత దారుణంగా ఉంటే అసలు ఆ దెబ్బలాడుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఆవేశాన్ని కాసేపు పక్కన పెట్టి ఆలోచనతో చూడాలి, లాంగ్వేజ్ చూడాలండి. ఇప్పుడు యూతేనండి వీళ్ళందరూ కొట్టుకుంటున్న వాళ్ళు కానీ చంపుతున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ పట్టుమని 30-35 సంవత్సరాల వాళ్ళే వీళ్ళంతా. ఆల్మోస్ట్ ఇంకా 20 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు. కొంతమందిని చూసే రాళ్ళు విసిరుస్తున్నారు, వాళ్ళు 18-20 ఏళ్ల పిల్లలు వాళ్ళు. పాపం వాళ్ళకి అసలు చెప్పేవాళ్ళు లేరా, లేకపోతే ఆవేశమా, లేకపోతే తాత్కాలికమైనటువంటి ఇదా? వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు నాశనం అయిపోయినట్టే కదా. వాళ్ళ ప్రభుత్వం ఉంది, 4-5 సంవత్సరాలు ఉంటారు, నెక్స్ట్ ప్రభుత్వం మారుతుంది, మళ్ళీ మొన్న మారినట్టే రేపు కూడా మారొచ్చు. ఒకవేళ మారితే వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వీళ్ళందరి పరిస్థితి అదే అంటున్నానండి. అంటే చూడండి, చాలా మంది మీకు ఎక్కడైనా స్ట్రీట్ ఫైట్స్ గొడవలు అవుతున్నప్పుడు ఖచ్చితంగా కలవ చేసుకునే వాళ్ళు చాలా లాంగ్వేజ్ ఆలోచించి ఆపుతాడు. వాళ్ళ బ్రదర్ కావచ్చు, అన్నయ్య కావచ్చు. ఒకప్పుడు అన్నయ్య ఆవేశపడుతుంటే తమ్ముడు ఆపుతాడు. ఎందుకంటే ఎవరికైతే కొంచెం విజనరీస్ ఉంటారో, నెక్స్ట్ స్టెప్ ఏంటని ఆలోచిస్తారో, ఈ ఆవేశంలో మిగిలేది అనర్థమే, రక్త కాలువలే, ఇంకేమీ కాదు, డ్యామేజే, మళ్ళీ ధ్వంసం చేసింది. ఒకసారి జాగ్రత్తగా చదువుకు విజ్ఞానంతో కళ్ళు మూసుకుని ఆలోచిస్తే తెలుస్తుంది ఈ ఆవేశం మంచి పనికా లేదా అని. ఎవరినో బెదిరించేసి ఆధిపత్యం చేసేసి వాళ్ళకి దడ పుట్టించేస్తే ఈ రోజు మంది కావచ్చు, ఇవాళ మనం 5గురితో కొట్టిస్తే రేపొద్దున వాడు 25 మందితో కొట్టిస్తాడు కదా, ఎవరు ఊరుకోరు. కనుక చాలా తప్పు. వీళ్ళని ఎడ్యుకేట్ చేసేటువంటి నాయకులు ఉండాలండి నిర్మోహమాటంగా. ఇదే కార్యకర్తల వల్ల గెలిచాం మనం వీళ్ళని, అందుకని ఏమనకూడదు, మంచి చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో ఇలా లేకపోవడం వల్లనే, వాళ్ళందరికీ పైసా తినకుండా చేసినందుకు గానే, వాళ్ళందరినీ కట్టడి చేయడం వల్లనే, వాళ్ళ దగ్గర నుంచి ఏరి తీసుకొచ్చి కూడా ప్రజలకు పెట్టబట్టే కార్యకర్తలు ఓడించేశారు. జగన్ ఓడించింది కార్యకర్తలే సరిగ్గా పనిచేయక ఇంట్రెస్ట్ కోల్పోయారు అనేటువంటి ఒక మాటలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో. వీళ్ళు అది విన్నారేమో, మరి వీళ్ళు విని కార్యకర్తలను ఏమన్నా కూడా కోపం వచ్చేస్తుంది. అసలు కార్యకర్తలు ఉంటే చాలు, గెలుపు మందే, ప్రజలు కాదు అని చెప్పి. మరి ఈ రకంగా ఉండటం అనేది డేంజరే కదా, చాలా డేంజర్ అండి. అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు వీళ్ళిద్దరూ జనసేన తెలుగుదేశం ఒక కార్యకర్తలు కూడా కొంత కోపతాపాలని మాని కొంచెం అండర్స్టాండింగ్లో ప్రజా సంక్షేమం అండర్స్టాండింగ్ అంటే 100 రూపాయల్లో నీది 10 నాది 10 అనే సినిమాల బ్రహ్మానందం ఆయన పంచుకుంటారు చూడండి, అట్లా కాదు, పంచుకోవడానికి కాదు నేను చెప్పేది. అండర్స్టాండింగ్ అంటే అయ్యా నువ్వు నేను కొట్టుకుంటే ఇది. ఇప్పుడు ప్రజలు పిల్లలు లాంటి వాళ్ళండి. మొగుడు పిల్లలు కొట్టుకుంటున్నప్పుడు కాస్త ఎవరిది తప్పైనా ఉప్పైనా చల్లారుతారు. ఎందుకు చల్లారుతారంటే పిల్లల మొహం చూసి. ఎందుకంటే మనం గొడవల వల్ల పొద్దుపోతుంది, వీళ్ళకి తిండి తెప్పలు ఉండవు, మనం విడిపోతే కష్టం అని చెప్పి ఎట్లా అయితే ఉంటారో, ఈ ఒక పార్టీలు ఎవరైతే కూటమిల పార్టీలు ఉన్నారో వాళ్ళు కూడా బాధ్యతతో ఆవేశపూర్వక మాటలు కాకుండా వాళ్ళు ఒక పద్ధతిలో మెచ్యూర్డ్ వెళ్ళాలి. దానికి నాయకుల నుంచి ఇన్స్ట్రక్షన్ కావాలి. అన్ని లోకేష్ లెవెల్లో చంద్రబాబు నాయుడే కాకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా ఏదైతే అయింది ధైర్యంగా చెప్పగలగాలి. వాళ్ళను నాయకుడి కిందే ఉంటారు కదా వాలంటీర్స్, వాళ్ళ యొక్క వాలంటీర్స్, వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. మనమైతే ఎంటర్టైన్ చేయటం లేదు, వాళ్ళకి 1-to-1 కానీ గ్రూపుగా కానీ మీటింగ్ పెట్టి, లేకపోతే మ్యాట్రిక్స్ గా ఒక వర్గానికి ఒకడు ఉంటాడు. సపోజ్ శ్రీనివాస్కి 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు, నేను ఏది చేస్తే నన్ను ఫాలోవర్స్ 10, ఈ 10 మందికి వాళ్ళు మీటింగ్ పెట్టాలి. అయ్యా మీ 10 మంది మాటలు నేను వింటున్నాను, నాకు తెలుస్తూనే ఉన్నాయి, నాకు ఒక కళ్ళు ఉంటాయి, చెప్తున్నాను, మీకు ఇచ్చే గౌరవం ఇస్తాను, మీకుండే ప్రివిలేజ్ ఉంటుంది, మీరు ఇది రాజకీయంగా తీసుకోండి, మీరు అభివృద్ధి చెందుతారు. కానీ మనందరికి కావాల్సింది ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమము, ప్రజలు బాగుండడం కావాలి. ప్రజలు అంటే కేవలము బీసీ ఎస్సీ ఎస్టీలే కాదు. అందువల్ల ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక విధంగా దెబ్బతిన్నాడేమో, అది కూడా చెప్పాలి. ఏ పార్టీ వాళ్ళైనా న్యాయం ఒప్పుకోవాలి, అందరినీ చూడాలి. పెద్దవాళ్ళకి ఎంత చెట్టుకి అంత గాలని, కోటీశ్వర్లకు కూడా కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి వాళ్ళ బిల్లులు క్లియర్ అవ్వలేదట, వైసీపీ డిలే చేసినట. అవన్నీ వాళ్ళకి డిలే చేసి అవన్నీ ప్రజలకి పెట్టడం వల్ల మరి కొంచెం ఇంబ్యాలెన్స్ అయింది. అందుకని చాలా మంది బాగా రిచ్ పీపుల్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకులు అయ్యారు. అందువల్లనే ఆ పెద్ద తేడా వచ్చింది. సో అంటే ఇప్పుడు కార్యకర్తలు ఎలా ఉన్నారు, నాయకులు ఎలా ఉన్నారు, కానీ ఆవేశాలకు పోతే ఏమవుతుంది, ఆవేశాలకు వచ్చే అర్థం ఏంది, ఒకవేళ ఆవేశం మనసులో ఉన్న ఏ విధంగా దాన్ని తగ్గించుకోవాలి,
మనుషులుగా ఎదురుపడ్డప్పుడు లేదంటే ఏ విధంగా ఉండాలనే దానికి రీసెంట్గా అసెంబ్లీలో ఒక సంఘటన చూసాము. గత ప్రభుత్వంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ రఘురామకృష్ణరాజు గారు ఎంత వైరుధ్యం నడిచింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉండి కూడా సొంత పార్టీ మీదే సొంత మనుషుల మీదే ఎటువంటి ధిక్కార స్వరం వినిపించారు. అటువంటి సొంత మనుషులే ఉండి ఆ పార్టీకి సంబంధించిన నేతను కూడా ఏ విధంగా అరెస్టుల వరకు వెళ్ళి ఆయన నన్ను చంపబోయారు, నన్ను కొట్టారు అని చెప్పి ఆయనగా ఒక ఎంపీగా ఉండి కూడా అన్నీ ఓపెన్గా చెప్పుకున్నా కూడా నాకు న్యాయం జరగలేదు అనేటువంటిది ఆయన పడినటువంటి చెప్పినటువంటి మాటలు, చేసిన కామెంట్లు. ఫైనల్గా వన్ డే అసెంబ్లీలో కలిశారు. ఈయన పోయి ఆయన కలిసి మాట్లాడటం, ఆయన కూడా అంతే స్పోర్టివ్గా తీసుకొని రియాక్టివ్ మోడ్లో రియాక్ట్ అవ్వడం అనేది చాలామందికి దీన్ని కొంతమంది అయితే ఒక మంచి యాంగిల్లో చూస్తున్నారు, కొంతమంది అయితే ఒక వెటకార యాంగిల్లో చూస్తున్నారు అనేటువంటిది ఒక వర్షన్ పీపుల్ కూడా ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు. అసలు ఈ సంఘటన ఎలా చూడాలి? ఇది ఏ పార్టీకైనా కార్యకర్తలకు ఆపాదించుకుంటే ఎట్లా చూస్తారు సార్? అసలు ముఖ్యంగా ఒకటండి, రఘురామకృష్ణరాజు గారు TV5 కానీ ఇంకొక దాంట్లో కానీ ఇట్లా కొన్ని టీవీల్లో డైరెక్ట్గా ఈ జగన్ గారిని, వాళ్ళ పార్టీనే కాకుండా ముఖ్యంగా జగన్ గారిని వ్యక్తిగతంగా ఆయన ఒక భాషను కానీ, ఆయన మాట్లాడే విధానాన్ని, ఆయన ఒక ఫిజికల్ అపిరెన్స్ని ఇట్లా చాలా కామెంట్ చేశారు ఆయన రఘురామకృష్ణరాజు గారు డైరెక్ట్గానే. అందులో అందరూ విన్నాం, చూసాము. బిగినింగ్లోనే ఆదిలోనే ఇది అన్నట్టుగా తొందరగానే బ్రేకప్ అయిపోయాడు ఆ పార్టీ నుంచి. ఆయన అయిపోయి ఆయన ఈగో దెబ్బతింది. ఆ ఈగో దెబ్బతినడం వల్ల దూరం, తర్వాత కామెంట్స్ చేయడం వల్ల, కొన్ని కేసులు పెట్టడం, వీటి వల్ల ఆయన చెప్పింది ఏంటంటే నన్ను హింసలు పెట్టారు, నేను ఫిజికల్గా అబ్యూజ్ చేశారు, నన్ను పైపేచి ఆనందించారు, నాకు ఇచ్చే గౌరవం ఇవ్వలేదు, అది ఇది అని ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ఇదిలో కొన్ని కోచింగ్ క్లాసెస్ ఉంటాయండి సార్. ముఖ్యంగా మా మెంటాలిటీ చూడడానికి మా క్లినిక్లో సైకలాజికల్ టెస్టింగ్స్లో ఒక పిక్చర్ని చూపిస్తామండి. జస్ట్ బ్లాటింగ్ ఉంటుంది. బ్లాటింగ్ అంటే అది ఇంకుతో కానీ పెయింట్తో కానీ ఒక బ్లాటింగ్ కనబడుతుంది. మీరు మీ యొక్క మైండ్ సెట్తో చూస్తే మీకు అదే ఫిగర్ కనబడుతూ ఉంటుంది అక్కడ. మీరు అది పాజిటివ్ మైండ్ సెట్తో చూస్తే ఏదో ఒక సీనరీ ఎత్తుక్కోవాలంటే అది చెప్తారు మీరు. బ్యూటిఫుల్ సీనరీ, బర్డ్స్ ఎగురుతున్నాయి, కొండ చాటుకి వెళ్తున్నాయి, ఎట్లా ఏదో చెప్తారు. ఇంకోళ్ళు బాబాయ్ ఒక రాక్షసుడు పెద్ద పళ్ళు వేసుకుని చూస్తున్నాడు ఇదిగా, ఒకడు ఇంకోటి చెప్తూ ఉంటారు. ఆ యొక్క పర్సెప్షనల్ గా ఎలా ఉంది, నా పర్సెప్షన్ నాకు తగ్గట్టుగా నేను చెప్తాను కామెంట్స్, అది కరెక్టే. మీ పర్సెప్షన్ తగ్గట్టుగా మీరు చెప్తారు. దీన్నే పర్సెప్షనల్ ఇంటర్ప్రిటేషన్స్ అంటారు. ఇది జనరల్ గా మీ క్లినిక్ లో చేస్తుంటాం. నేను అనుకోవడం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఎస్ బాగా భాష మాట్లాడగలుగుతారు, ఫిజికల్ గా కూడా చాలా బాగుంటాడు, గుడ్ లుకింగ్ ఆయన, పర్సనాలిటీ కానీ. విగ్ అంటారు కానీ చాలా మంది పెట్టుకుంటారండి, హీరోలు పెట్టుకుంటారు, అందరూ పెట్టుకుంటారు, ఆయన పెట్టుకుంటారు. ఆయన కనుముక్కు తీరు బ్రహ్మాండంగా ఉంటుంది. పైపెచ్చు బ్రహ్మాండమైన క్యాస్ట్, రాజులు గారు, అసలు సిసలైన రాజులు అంటే మాటలుగా. ఆయన చాలా మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టారు. ఆ హోదా, ఆ ఒక్క దర్పము అన్నీ కనబడుతూనే ఉంటాయి, అందులో సందేహం లేదు. రాజశేఖర రెడ్డి గారికి బాగా దోస్తు కూడా ఆయన విధంగా. అంత ఏజ్ ఉన్న ఆయన చిన్న ఆయనలాగా ఉంటాడు కూడా. ఇంకా సరే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి చెడింది, అది అన్ఫార్చునేట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అంత విమర్శించిన ఆయన కూడా ఎప్పుడైతే యుద్ధం అయిపోయిందో, యుద్ధం వరకే ఇది, యుద్ధం తర్వాత ఇది అన్నట్టుగానో ఆయనలో కొన్ని సైకలాజికల్ చేంజెస్ అయినాయి. అందులో ఆయనకి ఏంటంటే కొంత రియలైజేషన్ కూడా జరిగింది. నేను అనుకోవడం కొంత రియలైజేషన్ అంటే ఒక వైరాగ్యము, ఒక మిక్స్డ్ రెస్పాన్స్ అంటారు. అంటే ఒక మగత నిద్రలో వచ్చే వైరాగ్యము, లేకపోతే కొన్ని ఆలోచనలు మిక్సప్ అయిపోయి వచ్చే వైరాగ్యము, లేకపోతే కొంతమందితో కొన్ని అనుభూతులు అంటే ఎక్స్పీరియన్స్ అంటారు. ఆ అనుభూతి అంటే స్వీట్ అనుభూతి కాదు. ఆయన అనుకున్న పదవులు రాలేకపోవడము, ఆయన అనుకున్న ఏదో విజయం వచ్చింది కానీ అదేదో ఫ్లూక్ గా అందరూ గెలిచారు నేను గెలిచాను అన్నట్టుగా కాకుండా ఏదో ఒక అసంతృప్తి ఉంది. అంటే ఆయనలో సంపూర్ణమైనటువంటి సంతోషము, సంపూర్ణమైనటువంటి సాటిస్ఫాక్షన్ లేదు, ఎక్కడో గ్యాప్, అసంతృప్తి. ఇప్పుడే కాదు, దాదాపుగా 10 ఏళ్ల బట్టి 7-8 ఏళ్ళు బట్టో నేను చూస్తున్నంత వరకు రఘురామకృష్ణరాజు గారి వీడియోలు అవి చూస్తున్నా, ఒకసారి ఎనర్జెటిక్ గా ఉంటుంది ఫేస్, ఒకసారి చాలా డల్ అయిపోయి చాలా ఎనర్జీ లేనట్టుగా ఉంటుంది. ఆయన ఇంటర్వ్యూలో చూశాను, లో వాయిస్ తో మాట్లాడుతుంటాడు, ఒకసారి వైరాగ్యాన్ని పోతాడు. కానీ పోన్లే అనుకునేటువంటి మనస్తత్వం. ఆయన్ని నేను నిజంగా అప్రిషియేట్ చేస్తాను. అసెంబ్లీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వేళకోళమే చేయదలిస్తే, సర్కాస్టిక్ గా ఫర్దర్ గా మాట్లాడదలిస్తే ఆయనకి చాలా మార్గాలు ఉన్నాయి. అంత అసెంబ్లీలో అంతమంది చూస్తుండగా
అది సందర్భం కూడా కాకుండానే ఎవరు ఆయన్ని ఇచ్చేయకుండా డైరెక్ట్గా ఆయన వెళ్ళి ఆయన్ని ఒక ఇండివిజువల్గా యాజ్ ఏ ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఒక ఇండివిజువల్ పర్సన్గా ఒక విధంగా కొంచెం దెబ్బతిన్నవాడిగా జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతిన్నారు, ఆ ఎంపతి రఘురామకృష్ణరాజు గారు కూడా ఉండొచ్చు. ఎంత దెబ్బతిన్న మనిషి అయినా ఇది అక్కడ వరకే అనేటువంటి అయ్యో పాపం అనే గుణం కూడా ఉండొచ్చు ఖచ్చితంగా. ఆయన తర్వాత చెప్పడం కూడా నేను విన్నానండి. నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఇష్టమే, చాలా గౌరవం, నా స్నేహితుడు కొడుకు. జగన్మోహన్ రెడ్డి గారు నా వయసుతో పోలిస్తే చాలా చిన్న ఏజ్, దాదాపుగా 15 ఏళ్ళు 20 ఏళ్ళు చిన్న. అంత చిన్నవాడితో ఉంటుంది, ఒకప్పుడు కోపం ఉంటుంది. నన్ను ఫిజికల్ గా కూడా ఇబ్బందులు పెట్టారు ఆయన ప్రభుత్వంలో, చాలా అటాకులు చేశారు. కనుక నా కోపం వచ్చినప్పుడల్లా ఆ కోపంతో వచ్చేటువంటి మాటలు అవి తప్పించి నిజమైన ఉక్రోషము క్రోధము ఏమీ లేదు అన్నట్టుగా పలకరించాడు ఆయన. పలకరించి ఏం మాట్లాడాడు అనేది పూర్తిగా నాకు తెలియదు, ఎవరికి తెలియదు. అది ఆయన నేను నిజంగానే అప్రిషియేట్ చేస్తానండి. అది మంచిగానే తీసుకోవచ్చు పాజిటివ్గా. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని పిన్ డౌన్ చేయాలనో అందరి ముందు వేళకోళం చేయాలనో అనుకోరు. అనుకునే పర్సనాలిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిది కానే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు హైట్ నార్మల్గా ఉండొచ్చు కానీ ఏదో నంగి పర్సనాలిటీ అయితే కాదు. పులి అంటారు కదా, పులి పర్సనాలిటీనే, పులి బెందెల పులి పర్సనాలిటీనే, అందులో సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మేధావిలోకి వస్తాడు, స్ట్రాంగ్ మ్యాన్, చాలా ధైర్యస్తుడు, ఒంటరి పోరాటం కూడా చేయగలడు, అన్ని నిరూపించాడు కూడా ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనసులో ఏ కక్ష లేదు ఈ మనిషికి. ఎవరొచ్చి తలుపు తట్టినా, ఎవరొచ్చి శత్రువు కూడా, నిన్నటి వరకు శత్రువు అన్నవాడు ఈ రోజు వచ్చి చేయగలిపితే ప్రేమతో చెయ్యి అందుకోగలుగుతాడని నిరూపించాడు ఆయన. అందువల్ల ఆ ఒక ఆ సీన్ పండింది. ఆ సీన్ లో రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని వాలంటరీగా వచ్చి ఏ ఇగో పెట్టుకోకుండా, ఏ కల్మషం పెట్టుకోకుండా ఆయన్ని సెకండ్ ఇచ్చి మాట్లాడడం అనేది గొప్ప విషయము, గొప్ప మనసు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం అనేది గొప్పగా ఉంది. అందువల్ల కొన్ని టీవీ ఛానల్ కూడా ఫ్లాప్ అయినాయి, చాలా నిరాశపరిచాయి. రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి ఆన్సర్లు కొంతమంది టీవీ యాంకర్లన్నీ నిరాశపరిచాయి. ఏదో చెప్తారేమో ఏదిగా. ఇంకా రఘురామకృష్ణరాజు గారు కూడా క్లియర్ చేశారు, ఇది నాకు ఇప్పుడు లేదండి, ఆ అస్త్ర సన్యాసం చేసినట్టు అయింది, ఆ యుద్ధం ఏం లేదు, నేను చేసే ధర్మయుద్ధంగానే చేస్తాను, ఏదైతే నేను గతంలో అన్నానో అవన్నీ కోపంతో బాధతో అన్నదే, ఇప్పటి నుంచి నేను అనదలుచుకోలేదు, ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తా, మాజీ ముఖ్యమంత్రి ఆయన, ఒక ఎమ్మెల్యే కూడా, ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ అని కూడా చెప్పాడు ఆయన. కనుక నా పర్సెప్షన్ అది. సో రీసెంట్గా అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్కి వస్తే గత లెక్కలు, గత అప్పులు, సరే అంతకుముందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కొత్తగా విడిపోయిన తర్వాత, రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత టీడీపీ వచ్చినప్పటికి కూడా 5 సంవత్సరాలు ఎంత అప్పులు అయినాయి, నెక్స్ట్ వైసీపీ అధికారంలోకి వస్తే 7 సంవత్సరాలు ఎంత అయినాయి, ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ ఏందనేది క్లియర్గా చెప్పాల్సి వస్తుందనే బడ్జెట్ని దాటేశారు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు అనేటువంటిది వస్తున్న కామెంట్లు. ఈ బడ్జెట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పెట్టకపోవడాన్ని చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ లీడర్ అయి ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆల్రెడీ అనుభవం ఉండి కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా, కొత్తగా అప్పులు ఉన్నటువంటి రాష్ట్రంలోకి ఈయన వచ్చి ఇప్పుడే కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు, ఏం చేయాలి ఇప్పుడే తెలియట్లేదు అన్నట్టుగా అలవిగానే హామీలన్నీ ఇచ్చేశాను, ఇప్పుడు హామీలు నెరవేర్చడానికి కూడా ఖజానా ఖాళీగా ఉందనేటువంటి కామెంట్లు స్వయాన ఆయనే చేయటం, ఎట్లా సార్ అసలు ఈ బడ్జెట్ని ఎలా చూడాలి ఆ కామెంట్లతో పోల్చుకుంటే? ఇది రాజకీయాలు బాగా ఫాలో అవుతున్న వాళ్ళు, లేదా ఇంట్రెస్ట్ కొద్ది కానీ బాధ్యత కొద్ది కానీ వింటున్న వాళ్ళు, సమాచారాన్ని వింటున్న వాళ్ళు, సేకరిస్తున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళతో డిస్కస్ చేస్తున్న వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుస్తోందండి. బాధ్యతాతరమైనటువంటి మాటలు కాదు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు వీళ్ళు మాట్లాడుతుంది. 14 లక్షల కోట్లు అప్పు చేసేసాడు, ఇవన్నీ కూడా దుష్ప్రచారాలు, దుష్ట ప్రచారాలు. అది వెళ్లే వాళ్ళ చెవిలో వెళ్తుందనే, అంటే గ్లోబల్ ప్రచారాలు చేసినట్టయితే, గ్లోబల్స్ ప్రచారం అంటారు, చేసినట్టయితే 100కు 100 మంది చెవుల్లోకి వెళ్ళక్కర్లేదయ్యా, 10 మంది చెవుల్లోకి వెళ్తే చాలు, ఆ 10 మంది కోసమే నేను చెప్తుంది అన్నట్టుగా. అందుకని చెప్పి అది ఫ్రాక్షన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే, కానీ ఎక్కువగా చేసింది అనుకున్న దానికంటే ఎక్కువే. అందరూ నిజమే అనుకున్నారు, అప్పులు తీసుకొచ్చి పెట్టేస్తున్నారని. ఒక ఇంటిని నడిపేటువంటి యజమాని చాలా అప్పులు చేసేసాడు, ఆయన కారు కొనేసాడు, అప్పులు చేసేసి లగ్జరీ చేస్తున్నాడు, కాస్ట్లీ స్ప్రేలు వాడతాడు, ఏదైతే అది మార్కెట్లో తీసుకొచ్చేస్తాడు, అన్ని అప్పులే అంటారు. తీరా కాగితం మీద పెట్టి లెక్కలు రాసేటప్పుడు తెలుస్తుంది, అయ్యో ఏమి కాదే ఇంత ఇదే అని. అట్లాగా
జగన్మోహన్ రెడ్డి గారికి 2,70,000 కోట్లు ఇచ్చేసాడు ఆ డిటిపిలోనే డైరెక్ట్ గా. అది ఏమంటారు, డైరెక్ట్ బెనిఫిషరీ, డిబిటీనా, డిబిటీలో ఇచ్చేసారా 2,70,000 కోట్లు ఏకంగా. ఇవి కాకుండా మిగతావి ఇవన్నీ ఇంత ఇచ్చేసాడంటే అప్పులు తీసుకొచ్చేసాడు, చేసేసాడు. కనీసం దానికి స్ట్రైట్ లెక్క ఉంది. అసలు దానికి శ్వేతపత్రాలు కూడా అనవసరమే, కాలక్షేపం తప్పించి ఏం లేదు. స్ట్రైట్ లెక్క ఉన్నప్పుడు ఏముందండి, ఇంత షార్ట్ కట్ లెక్క ఇది. డిబిటీలోనే ఇంత వచ్చింది, మిగతావి ఇంత వచ్చాయి. ఇంకేదంటే మిస్లీనియస్ లో కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఉంటాయి రఫ్ గా. సింపుల్. దీనికి ఏం తినేసాడు ఏం చేశాడు అని కాదు, ఎక్కడికి పోలా రూపాయి. క్లియర్ కట్ గా ఉంది, తేలిగ్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా ఉన్నాడు ఆయన, ఎవరికైనా సరే వాళ్ళ ప్రభుత్వంలో. ఎందుకంటే డైరెక్ట్ గా పనిచేశారు తప్పించి ఎక్కడ వెళ్ళిపోలా, పెరిఫరల్స్ లోకి వెళ్ళిపోలా, అన్అకౌంటెడ్ గా ఏమీ లేదు. కానీ ఏంటంటే మరి ప్రచారం చేసి ఎదురుదాడి చేయాలి కదా, అది కాన్షియస్ గా తెలుసు ఇది కరెక్ట్ కాదని. వాళ్ళు గెలవడం కోసం వాళ్ళ ప్రచారం చేశారు అంతే. అది 14 లక్షల కోట్లు అన్నారు. చూడండి, ఎలక్షన్ల ముందు కూడా నిర్మలా సీతారామన్ మేడం, ఆమె ఫైనాన్స్ మినిస్టర్, ఆమె చెప్పింది కదా పార్లమెంట్ లో. రఘురామకృష్ణరాజు గారే అడిగారు. అడిగినప్పుడు జగన్ చేసిన అప్పులు తక్కువే ఉన్నాయి చంద్రబాబు కంటే అని కూడా క్లియర్ గా చెప్పారు పార్లమెంట్ లో, ఎలక్షన్ల ముందే. అయినా కూడా విడవల. ఆమె చెప్పే ఎఫెక్టివ్నెస్ కంటే కూడా ఈ వీళ్ళు చెప్పే ఎఫెక్టివ్నెస్ ఎక్కువ పబ్లిక్ వెళ్తుందండి. ఎందుకంటే వీళ్ళు గ్రేట్ లీడర్స్. అంతే కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్తే అది ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. లోకేష్ బాబు గారు చెప్తే వాళ్ళ అభిమానులందరికీ వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు గారిలో ఉండే అభిమానమే లోకేష్ మీద ఉంటుంది. అర్థమవుతుందా? లోకేష్ గారి మీద సొంతంగా ఉండదు. చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళే మా లీడర్ బిడ్డ అనే ప్రేమతో ఉంటారు. కనుక ఇద్దరు చెప్తే వెళ్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్తే పంచ్ ఎక్కువగా ఉంటుంది. సింహం గడ్డం గీసుకుంటా అన్నట్టుగా వెళ్తుంది. కనుక ఏంటంటే వాళ్ళు చెప్పింది వేరు. అదే నిర్మలా సీతారామన్ గారు అంటే ఆమె ఒక ఇల్లాలు, ఒక ఇది చిన్నగా నమ్రతగా ఉంటుంది. ఆమె పెద్ద స్పీకర్ కాదు. ఆమె నమ్రతగానే అప్పులు తక్కువే అది చెప్పింది అనుకోండి, అది వెళ్ళదు. పార్లమెంట్ ఎంతమంది ప్రొసీడింగ్ చూస్తారండి? పార్లమెంట్ లో అసెంబ్లీలో మాట్లాడే కంటే ఎవరైతే టీవీ ఛానల్స్ వీళ్ళు ఎఫెక్టివ్ గా మాట్లాడతారో అది వెళ్ళిపోతుంది. అట్లా గ్లోబల్ ప్రచారం జరిగింది. ఇంత చేస్తే 9,70,000 కోట్లు అంత 67,000 కోట్లు ఎంత ఉంది ఇద్దరిది కలిపి, అంతా కలిపి. జగన్ చేసింది చాలా తక్కువ రేషనల్ గా, దట్టు క్లియర్ గా ఉంది. అసలు నిజంగా శ్వేతపత్రం జగన్ ఇవ్వాలి. ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు అనేది నోటి లెక్కగా ఉంది. ఇంకా 5 ఏళ్లది ఈజీగా ఉంది. అసలు ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. అయ్యో ఆగా లెక్క ఎక్కడ పోయింది, ఇక్కడ రాయలేదు లేను. అసలు చాలా సింపుల్ గా ఉంది లెక్క. అట్లా ఉంది మాట. అందుకని ఈ ప్రచారాన్ని ఇప్పుడు అందరూ కూడా అది అబద్ధం అని ఇదిలోకి వచ్చారు కదా. ఇప్పుడు చూడండి, నేను ఎలక్షన్ల ముందు కూడా నా వీడియో మీరు చూసారు లేదు, మీ దగ్గర చేసింది ఇంకొకసారి చూడండి కావాలంటే. అందులో చెప్పాను, సార్ నేను ఇట్లా పార్కుకి వెళ్ళి నడక్కి వాటికి వెళ్తాను, 1 గంట సేపు మాట్లాడుతూ ఉంటాను. నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ కాబట్టి ఇట్లాంటి ముచ్చట్లు ఇట్లాంటి డిస్కషన్ చేసుకుంటూ ఉంటాము. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మెజారిటీ తెలుగుదేశం అంటున్నారండి అని చెప్పాను నేను. చాలా మంది వాళ్ళు పేద పుట్టక వాళ్ళు కూడా ఉన్నారండి. అందరు రిచ్ పీపులే కాదు. రిచ్ పీపుల్ వైసీపీకి ఎటు వ్యతిరేకమే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకేం బెనిఫిట్ చేయట్లేదని. అదే కాకుండా బెనిఫిట్లు తీసుకుంటూ కూడా తిట్టేవాళ్ళు ఉన్నారండి, ఎందుకో మరి అని చెప్పాను మీకు నేను. అట్లాగా ఇప్పుడేమనుకుంటున్నారో తెలుసా, 2 నెలల్లోనే ఇట్లా అయిపోయింది ఏంటి, కాదు అనవసరంగా మనం తప్పు వేసాని అనుకుంటున్నారు. నిజంగా నమ్మకండి. ఈ రోజు కూడా మాటలు అవే. ఈ రోజు కూడా ఉత్తరాంధ్ర నుంచి ఒక ఆయన ఉంటాడు, ఆయన ఆ యాక్సెంట్ లో మాట్లాడుతుంటాడు, వైజాగ్ నుంచి. సరదాగా ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే. ఆయన అదే చెప్తాడు. ఆయన చూసి 10 మంది వింటున్నారు. అట్లా మౌత్ టు మౌత్ వెళ్తుండండి కమ్యూనికేషన్. వీళ్ళు కనుక ఈ 5 ఏళ్లలో ప్రజాపాలన పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చేయాలి, పార్టీని లేకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద పత్రికల సాయంతో, టీవీల సాయంతో రోజుకి పుట్టెడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, రాంగ్ ఇన్ఫర్మేషన్, గ్లోబల్స్ ప్రచారం చేయాలి, ఆయన నామరూపాలు లేకుండా చేయాలి అనేది టార్గెట్ అనుకోండి. మనకు తెలియదు కానీ ఇప్పుడు చూస్తుంటే అట్లా ఉంది. అది తప్పు, వీళ్ళ ప్రగతి కాదు. ఎంతసేపు చక్కగా చదువుకునే అబ్బాయి బుక్స్ మీద శ్రద్ధ పెట్టకుండా క్లాసులో వాళ్ళని నాశనం చేయాలి, టీచర్ని అట్లా ఇచ్చేయాలి, నన్ను టీచర్ ఇన్సల్ట్ చేసిందా అంటుంటే ఏం ఎక్కదు. ముందు నాకు ఇచ్చిన బుక్స్ చదువుకుందాం, ఈ చదువుతోనే బుద్ధి చెప్దాం అనుకుంటే వీడు బాగా ముందుకెళ్ళి వీడు పెద్ద ఆఫీసర్ అవుతాడు, దాంతో బుద్ధి చెప్పచ్చు. అర్థమవుతుంది. అబ్బా నువ్వు ఇంత హోదాకి వెళ్ళావు, మేము హోటల్లో సప్లయర్స్ అయ్యాం, లేకపోతే వంట వాళ్ళం, మేము ఇది చిన్న చేసేదిగా చెప్తారు. అట్లాగా వీళ్ళు ఈ కూటమిలో ఉన్నటువంటి బాధ్యత అయినటువంటి ఈ లీడర్స్ అందరూ కూడా, వీళ్ళు ముగ్గురే కాకుండా ఇంకా అందరూ కూడా, ఇంక్లూడింగ్ స్పీకర్ గారితో సహా పాజిటివ్గా ఆలోచించాలి. వాళ్ళు ప్రజలకి 5 ఏళ్లలో ఎంత బెస్ట్గా చేయగలరో.
ఎంత పోటీపడి చేయగలరో, మళ్ళీ తిరుగు లేనట్టుగా ఉంటుందో, అది లాంగివిటీ ఇస్తుందో, మళ్ళీ వాళ్ళు తిరిగి అధికారంలోకి వస్తారో 2029 అట్లా పెట్టుకుని చేయాలి. అది నా కోరిక. అంతే తప్పించి ఒక్క జగన్మోహన్ రెడ్డి అంతమే మా రాజకీయ అంతం కూడా అనుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అంతం చేసేసి అంటే వాళ్ళని చంపేసి తను కాల్చుకుని చచ్చిపోతారు అన్నట్టుగా ఉంటుంది. అది కరెక్ట్ కాదు. కానీ ఒక ప్రాంతీయ పార్టీని అతి తక్కువ ఓట్లతో లేదా అతి తక్కువ సీట్లతో ఓడిపోయి ఉండొచ్చు. బట్ గతంలో 23 సీట్లకి టీడీపీ పడిపోయినప్పుడే ఇంకా టీడీపీ పని అయిపోయింది, ఇంకా టీడీపీ కోలుకోవడం కష్టం అన్నారు. మళ్ళీ కూటమి ద్వారా మళ్ళీ 140 సీట్ల మెజార్టీతో రాలేదా? ఇవాళ 11 సీట్లకి వైసీపీ పడిపోయినా రేపు పొద్దున మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉంటుందేమో. బట్ ఒక పార్టీని అంతం చేయాలనుకోవడం కావచ్చు, లేదంటే ఒక నాయకుడిని నిర్వీర్యం చేయాలనుకోవడం కావచ్చు, అంత ఈజీ అంటారా సార్? అంత ఈజీ కాదండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ క్యాపబిలిటీస్ కానీ వాళ్ళ జీన్స్ కానీ అంత ఇదేంది కాదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్సే కాదండి, ఆయన బిజినెస్ చేస్తున్నప్పుడు కూడా చూస్తే ప్రతి దాంట్లో సక్సెస్ అవ్వాలంటే ఆయన టార్గెట్. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ కదా చేసుకునేది. ఆ బిజినెస్ లో ఆయన ప్రాఫిట్స్ ఇచ్చాడా, లాస్ ఇచ్చాడా? ప్రాఫిట్సే కదా. అట్లానే ఎందులో అయినా చెయ్యి పెడితే దాని అంతు చూస్తాడు, దాని పట్టుదల పెడతాడు. ఆయన అంతు చూడటం అంటే సక్సెస్ అవ్వాలని. ఆయన బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు, పార్టీ పెట్టి సక్సెస్ అయ్యాడు. ఫస్టే 67 సీట్లు వచ్చినాయి. తర్వాత మళ్ళీ పాదయాత్రలు అవి చేసి స్వయంగా తీసుకొచ్చాడు ఆయన. అందుకని మొత్తం కూడా 5 లక్షల మంది కార్యకర్తలు అందరూ కలుపుకుని 5 లక్షల మంది 10 లక్షల మంది అనుకుందాం, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీదే నిలబడి ఉన్నారు. ఆయనే అడ్డు, మెయిన్ ఫిగర్ ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి అందరూ బాణాలు వేశారు. పక్క నుంచి చెల్లి, వెనక నుంచి తల్లి అన్నట్టుగా అందరూ. ఎందుకైందో శాపం ఇది, గ్రహస్థితిని ఊరికే అనరండి, ఇవన్నీ అంటారు. కానీ నిజంగా ఏ మతంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా ప్రతి వాళ్ళకి ఒక టైం అంటూ ఉంటుంది. ఆ టైం బాగోలేనప్పుడు ప్రతి వాళ్ళకి చెడ్డైపోతారు. ప్రతి వాళ్ళు ప్రాణం ఇచ్చిన వాళ్ళకే చెడ్డైపోతారు. అది చాలా బాధాకరం అండి. ముఖ్యంగా పాపం ఆ షర్మిల గారు ఎంత రాంగ్ అండర్స్టాండ్ చేసుకుంటున్నారండి. ఈ రోజున వాళ్ళ చెల్లెలు ఇంటికి వెళ్ళి ఆయన మంచినీళ్ళు తీసుకోవాలన్నా భయమే, చెప్పలేము. అంత కక్షపూరితంగా మాట్లాడుతున్నారు ఆమె. జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే బాగున్న లేంజ్కి వెళ్ళిపోయినారు ఆమె అంటే మాటలు ఎంత బాబోయ్ భయం వేస్తుంది. అన్న చెల్లెల బంధాలు ఇలాగే ఉంటాయని బయట అనిపిస్తోంది చాలా మందికి. ఇదే మాట్లాడుకుంటున్నారు. మరి మీకు వరకు వచ్చింది లేదో, ఎక్కడ చూసినా కూడా బాబోయ్ షర్మిలాగా అవ్వద్దు అంటున్నారు. ఆమెను ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. ఇది వరకు సూర్యకాంతం గారి సినిమాలు చూస్తే సూర్యకాంతం గారి లాగా అవ్వకూడదు అంటారు, చూసారా? అట్లాగా చెల్లెలు సిస్టర్ ఏదైనా అల్లరి చేస్తుంటే నువ్వు బాబోయ్ నీకు దండం పెడతాను, నువ్వు షర్మిలాగా అవ్వక అంటున్నారు. అంత పాపులర్ అవుతున్నాం నెగిటివ్ రీజన్స్ కి. మరి అంత కోపం ద్వేషం ఈ జగన్ గారి మీద ఎందుకండి ఆమెకి నాకు అర్థం అవ్వట్లేదు. కేవలం మెటీరియల్ థింగ్స్ డబ్బుల కోసం అంటే ఆల్రెడీ ఆమె అఫిడవిట్ లో 80 కోట్ల రూపాయలని ఆమె దాఖలు చేసింది అందరికి తెలిసింది కదా. ఆశ్చర్యపోయాం. 80 కోట్లు అన్న దగ్గర నుంచి తీసుకుందా, అప్పుగా చూపించింది. అన్నకి 80 కోట్లు అప్పుగా, వదిన గారి దగ్గర 30-35 లక్షలు తీసుకున్నట్టుగా ఉంది ఆమె అఫిడవిట్ లో. అఫిడవిట్ అంటే అది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అందరూ తెలుసు కాబట్టి. అలాంటిది మరి ఎందుకు అంత కక్ష అని చెప్పి, అన్న నాకు కొంచెం కావాలన్నా ఆడదాన్ని స్త్రీధనం అంటారు అదన్నారు, ఏదో చిన్న మాటలు చెప్తే సరిపోతుంది. మరి నాకైతే నేను డైరెక్ట్గా చూడలేదు చేయలేదు కాబట్టి చెప్పచ్చు. ఏదో కొంతమంది కాస్త క్రెడిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా మేధావులు రాఘవరెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళ టీము ఒక 5-6 కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యూ ప్రెజర్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ యొక్క బిజినెస్ సంస్థలు అభివృద్ధి కోసం, వాళ్ళు ఆర్థికంగా బాగుపడిపోవడం కోసం, కేవలం ఆస్తే కాదు కొన్ని వ్యవహారికాలు, ఆంధ్రాలో ఎక్కడైతే రిసోర్సెస్ బాగా వస్తాయో డబ్బులు తీసేసుకోవచ్చు అక్కడి నుంచి ఆశించారు. అది కుదరదు. ఈ ఒక్క మనం ఉన్న ప్రెజెన్స్ నాన్నగారి పేరు నిలపాలి కనుక 20-30 ఏళ్ళు పరిపాలన ఉండాలి. ఏదో ఈ రోజు డబ్బులు చేసుకుని రేపు దుకాణ బంద్ అంటారు, అట్లా కాదు అని చెప్పారట. మరి చెప్పిన మాటలు మనం వెళ్ళలేదు, డైరెక్ట్ గా ఈ ఒక బాగా క్లోజ్ వాళ్ళు చెప్తుంటే విన్నాం సార్. మరి ఆమె మాటలు కూడా అలాగే ఉన్నాయి. ఏమనకుండా అసలు ఓడిపోయి ఒక పక్క నుండి అతను చేసినవి బ్రహ్మాండంగా ఉన్నాయని ప్రపంచం అంతా మెచ్చుకుంటుంటే, జగన్మోహన్ రెడ్డి గారి స్కీములు బాగున్నాయి. సాక్షాత్ బీజేపీలో మినిస్టర్లు మాట్లాడుతున్నారు కదా పార్లమెంట్ లో, ఇన్క్లూడింగ్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. హైలీ ఎడ్యుకేటెడ్ ఆమె నిర్మలా సీతారామన్. ఆమె ఆయన స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇది కానీ ఎట్లా ఉంటుందని ఎట్లా మాట్లాడుతున్నామే. ఆమె అసలు జగన్ ని ఎంత ఇదిగా మెచ్చుకుందో. ఒకప్పుడు నువ్వు మోడీ కొడుకు అనే ఫీలింగ్ ఉంది ఆయనకని చెప్పింది, నేను విన్నా. అట్లా అంత మంచి మాటలు ఉన్నాయి ఈయన గురించి, జగన్ రెడ్డి గురించి. మరి ఇంత జగన్మోహన్ రెడ్డి గారు అంత చేదు ఎలా అయిపోయాడు?
మీ వ్యక్తిగత కక్షల కోసం ఆమె ఒక పార్టీ లీడర్ అయి ఉండి ప్రెసిడెంట్ అయి ఉండి ఆ పార్టీకి ఆ కోణంలో ఆలోచించటంలో ఆమెలో మార్పు రావట్లే ఆలోచన ధోరణిలో. అది చాలా విచిత్రంగా ఉంది. ఆమెకి ఎవరైనా కౌన్సిలింగ్ చేయాలి, ఆమెకు ఎవరైనా బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు శ్రేయోభిలాషులు, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారిని బాగా పరిచయం ఉన్నవాళ్ళు ఎవరైనా పెద్ద మనుషులు మొహమాట పడవు మనకెందుకులే అని పంపించేయకుండా కాస్త కాదమ్మా అని కౌన్సిలింగ్ చేయగలగాలి. ఆ స్టాచ్యూ బహుశా ఉండవల్లి అరుణ్ కుమార్ గారికో కేవీపీ రామచంద్రరావు గారికో వీళ్ళకో ఉంటుంది మరి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫాదర్హుడ్ ఇది ఉంది, వాళ్ళకి ఆ భాష ఉంది, ఆ మేధస్సు ఉంది వాళ్ళకి. మరి వాళ్ళు మాట్లాడితే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. కాదండి, నేను అనుకోవడం విజయమ్మ గారికి 2 కళ్ళు లాంటి వాళ్ళు ఇద్దరు. ఇద్దరు బిడ్డలు, ప్రపంచం ఆడవాళ్ళు కూడా చూస్తానండి చాలా ఇండ్లలో. తర్వాత నా దగ్గర కూడా నేను సైకాలజిస్ట్గా నాకు చాలా కేసులు వస్తాయి ఇమోషనల్ ఇంబ్యాలెన్స్. ఎక్కువ ఆడపిల్లల ఇమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఎక్కువ ఉంటుంది. నేను చచ్చిపోతా, నేను కోసుకుంటా, నీ ఇంట్లోంచి వెళ్ళిపోతా, లేకపోతే నేను ఇది మాట్లాడను, ఇట్లాగా వాళ్ళ ఇది చాలా బెదిరిస్తారు. ఆ బెదిరింపులకి తలొగ్గక మాందో. నేను అనుకోవడం విజయమ్మ గారు అసలు యాక్చువల్గా ఎవరైనా కొడుకు దగ్గరే ఉండాలండి. ఆమె కొడుకు దగ్గరే ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఉండి చక్కగా ఆమె అసలు ఈ రాజకీయాలు కాదు, ఎవరి గురించి స్టేట్మెంట్లు అవ్వక్కర్లా, ఏం అక్కర్లా. ఇక వారికి కూడా 70 ఏళ్ళ పైన ఉంటాయి అనుకుంటారు. చక్కగా ఆమె భోజనం చేస్తూ హెల్త్ కాపాడుకుంటూ ఆ జీసస్ని ప్రార్థించుకుంటూ చక్కగా పీస్ఫుల్గా ఉంటే బెస్ట్. ఆమె ఇంకొక 20-30 ఏళ్ళు ఉంటారు చక్కగా పీస్ఫుల్గా ఉంటే, ఫ్లెక్సిబుల్గా. అసలు ముందు ఆమెకి ఆ బైబిల్ చదవడం వల్ల పీస్ వస్తుందేమో కానీ ఆమెకు పంచపక్ష పరివారాలు పెట్టినా అప్పుడు పీస్ రాదు. ఇంద్రభవనంలో ఉన్న పీస్ రాదు. మనం అనుకుంటాం వాళ్ళు ఉండే ఇల్లు ఖరీదైన ఇల్లు, బ్రహ్మాండమైన ఇల్లు అని. మనశ్శాంతి లేకుండా కడుపులో బాధ ఉండి 2 పిల్లలు కొట్టుకు వస్తున్నారు, ఏ తల్లిగా నేనేం చేయలేకుండా ఉన్నాననే బాధతో ఆమె ఆరోగ్యం దెబ్బతింటుంది. అది వాళ్ళు పట్టించుకోవట్లే వీళ్ళు. అది చాలా తప్పది నా ఉద్దేశంలో. పాపం ఆమె అంజు ప్రెజర్తోనే ఇచ్చిందేమో కడపలో ఆమెను గెలిపించండి షర్మిల అనేది. ఇష్టపూరితంగా ఇచ్చిందో ఇష్టం లేక తెలియదు కానీ బట్ అది ప్రజలు కూడా విలువ ఇవ్వలేదు. మరి అది అనవసరంగా. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఎవరో ఒకరికి సపోర్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి ముందుగానే అమెరికా వెళ్ళిపోయారంటారా? అమెరికా నుంచి ఇచ్చిన స్టేట్మెంటే కదా అది కూడా. ఆమెకు కూడా ఉంటారు పాపం ఇంట్లో చుట్టాల్లోనే కొంచెం పాలు పంచుకునే వాళ్ళు వెనకాలే ఎవరో ఉంటారండి పక్కనే. ఎప్పుడు చూస్తా ఆమెని తోడి కోడలో ఎవరో పాపం. మరి వాళ్ళ గురించి బాగా పూర్తి తెలియదు నాకు. మొరల్ సపోర్ట్ ఇస్తారు, ఇచ్చినా కూడా మనసు ఊరుకోదండి. ఏ తల్లికైనా వాళ్ళు ఎంత ఎదిగినా. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి హైలీ సక్సెస్ఫుల్, ఎంతో ఎదిగారు. షర్మిలకు కూడా ఇచ్చే గౌరవం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి బిడ్డ అని 100 సార్లు 1,00,000 సార్లు చెప్పక్కర్లా, అందరికి తెలుసు రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే. ఆ రోజుల్లో చెయ్యి ఇలా అంటున్నా కూడా రాజశేఖర రెడ్డి లాగా ఎడం చేతిని ఇట్లా అంటుంది ఆమె మీటింగ్ లో అన్నారు కూడా. ఆ గౌరవం ఉందండి, అందరికీ ఉంటుంది, అందరికి ఇష్టమే. కానీ ఆమె చదరంగంలో పావులాగా అయిపోకూడదు వేరే వాళ్ళ చేతుల్లో. ఆమె మరి సొంత తెలివితేటలతో చేస్తే పరమ తప్పు. ఇంకోళ్ళ చేతుల్లోకి వెళ్ళి వస్తే దాని నుంచి కాపాడపడాలి. అది పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, కేవీపీ రామచంద్ర గారు, ఇంకా ఎవరైనా నాకు తెలియదండి, అందరూ తెలియదు నాకు. అలాంటి వాళ్ళు న్యూట్రల్ గా ఉండేవాళ్ళు, బాగా శాంతివంతంగా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉండి కౌన్సిలింగ్ చేయొచ్చు. వాళ్ళ ఆ అమ్మాయి వయసు కూడా 50 సంవత్సరాలు దాటి ఉన్నా ఇచ్చారు. మరి చిన్నపిల్ల ఏం కాదు ఆమె కూడా. 2 పెళ్ళైన కొడుకున్నారు కనుక ఏంటంటే వారికి కూడా షర్మిల గారికి కూడా మంచి జ్ఞానమైన ఆలోచన ఉండాలి, ఆవేశం తగ్గాలి. ఎందుకండి మెటీరియల్ థింగ్స్ చక్కగా రిలీజియస్ గా బైబిల్ అది చదివే వాళ్ళకి ఉంటుందా అంటే నిజం మాట్లాడితే? ఒక్కసారి ఆ మాయ నుంచి బయటకు రావాలి. ఏంటి కార్లు బస్సులు ఇవన్నీ శాశ్వతమా? ప్రాణమే శాశ్వతమా? కాదు కదా అని చెప్పి ఒక వైరాగ్యంగా ఉండాలి చాలా ఇదిగా. అప్పుడు తెలుస్తుంది. అది పోగొట్టుకుని నన్ను ఎవరు మెచ్చుకోవటం లేదు, నేను లీడర్ని అవ్వాలి అని చెప్పి అది ఉంటే పాత చరిత్రలు చదివితే తెలుస్తుంది. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న బుక్స్ ఎక్కడైనా ఎవరైనా చదువుతుంటే సహగా మధ్యలో చదువుతాను. ఎన్ని బేసిక్స్ నేర్చుకోవచ్చు పిల్లల బుక్స్ నుంచి. పాత రాజుల గురించి వాళ్ళ గురించి చదివితే చివరికి మిగిలింది ఏమీ లేదు. ది గ్రేట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కూడా బయటకు చేతులు ఎత్తి చనిపోయాడు, మూవ్ చేసుకుని. ఏమీ లేదు తీసుకుపోతుందని చెప్పి. దానివల్ల ఎందుకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నీ ఒక్క పౌరుషమైన మాట వినలేదు చెల్లెల గురించి. ఆమెను ఎవరో ఆడిస్తున్నారు, ఆమె ఇట్లా మాట్లాడుతోంది అని ఎంతో మర్యాదగా మాట్లాడుతున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అంటారు రాజారెడ్డి మనవడు, ఇది పౌరుషం అది ఇదని అసలు ఎప్పుడు చూడలేదండి నేను నిజంగా నా దాంట్లో. మరి నాకు దాదాపుగా 2009లో నా కొడుకు ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారు ఎంపీ స్థానంలో బిగినింగ్ లో రాజశేఖర రెడ్డి గారు లాగే మాట్లాడే ప్రయత్నం చేశారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా, వాయిస్ అది. తర్వాత తన ఓన్ పంతాల్లో వెళ్ళారు, చెప్పినట్టున్నారు తండ్రి. కానీ మరి అంత సక్సెస్ అయ్యాడు చక్కగా గొప్పగా.
అంతా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని చంపేశాడు వీళ్ళని చంపేయడం లేదు. ఆ పరిటాల రవి గారిది ఇది కూడా అసెంబ్లీలో అయినప్పుడు ఛాలెంజ్ చేశాడు ఆయన, సిబిఐ తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకోండి, కొడుకుని వదిలేస్తాను అని చెప్పి ఏమి ఎక్కడ వెనకేసుకురాలా. అసలు తండ్రి కొడుకులు కూడా డిస్టెన్స్ అన్నట్టుగా ఈయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఎక్కడో మూలు ఉండేవాడు చిట్టు చాటున వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఈయనకి అయిష్టత, ఈయన చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదా ఏమన్నా మంత్రివర్గంలో అనే ఫీలింగ్ వచ్చేది మాకు చూస్తుంటే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అలా దూరాడు, అక్కడ దూరం నుంచి ఉన్నాడు, ఆయన అంత హ్యాపీగా ఎందుకు లేడు అనిపించేది. కామ్గా ఉండేవాడు. పెద్ద తండ్రి హోదాని అడ్డు పెట్టుకొని పెద్ద హోదా చలాయించే ఇది ఎక్కడ కనబడలా. మరి చెరచాటున ఏమైనా ఉంటాయో మాకు తెలియదు కానీ, బట్ పైకి మాత్రం ఒక సైకాలజిస్ట్గా జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఆయన ఒక ప్రవర్తనలో వాటిల్లో ఏదైనా తేడా ఉందా, డెఫిషియన్సీ ఉందా అది అంటే మాకైతే నిజంగా ఏం కనబడలేదండి. సైకోలో ఏదో మాట్లాడుతుంటారు. అవి ఈ రోజు కామన్ గా కొన్ని మూవీస్ వస్తాయి, మలయాళం మూవీస్, అవి డబ్బింగ్ మూవీస్, అందులో సైకో అని కొన్ని సినిమాలు తీస్తున్నారు. దానివల్ల ప్రతి వాడికి చదువు సంజయ్ లేని వాడికి కూడా వర్డ్స్ వచ్చేసాయి. యాక్చువల్ గా వాట్ ఈజ్ సైకాలజీ, వాట్ ఈజ్ సైకియాట్రీ, వాట్ ఈస్ ద మైండ్ కాల్డ్ సైకియాట్రిక్ మైండ్, ఇంబ్యాలెన్స్ ఏంటి, అందులో చాలా ఉంటాయి ఏంటి అని చెప్పి. అది ఎట్లా అవుతారు? ఎవరి మీదో అతిగా కక్ష కట్టేసి ఎంతసేపు వాళ్ళని ఆలోచించుకుంటూ వాళ్ళని చంపేయాలి, అటాక్ చేసేయాలన్న వాళ్ళది బ్రెయిన్ బాగోలేదని అర్థం. కక్షపూరితమైన బ్రెయిన్, వైలెంట్ మాట అది. అలాగే విధంగా తరచుగా ఒకే ఆలోచనలు వస్తూ ఉంటే అది డెల్యూజన్స్ అంటారు. అంటే ఒక రకమైనటువంటి భ్రాంతులు. ఇవన్నీ సైకోటిక్ లోకి వస్తాయి. భ్రమలు ఉన్నాయా, భ్రాంతులు ఉన్నాయా, లేకపోతే అబ్సెసివ్ గా ఒకటే చెప్పిన మాటే 10 సార్లు చెప్పడము, లేకపోతే కొన్ని రోజులు ఓవర్ ఉత్సాహంగా ఉండడము, గ్రాండియోజ్, చాలా కాన్ఫిడెన్స్ తో ఉండడం, ఒక రోజు దిగజారిపోయి గాలిలోంచి బుక్కలోంచి బెలూన్లోంచి గాలి తీసేస్తే ఎట్లా అవుతుంది, అట్లా అయినట్టుంటారు. ఇవన్నీ సైకోటిక్ పర్సనాలిటీస్. ఇవి కొంచెం సైకలాజికల్ డిజార్డర్స్. అది కూడా చాలా పెద్ద మాట. అది సైకోటిక్ అంటే అర్థం ఏంటి? ఈ లైన్ గా అందరిని చంపేయడం, రేపులు చేయడం, చంపడం, చిన్న పాపల్ని రేప్ చేయడం చూడండి, సైకోటిక్ అది. అలాంటి వాళ్ళని కాల్ చేయొచ్చు. పిచ్చి కుక్కని అది 10 మందిని కాలుస్తుందని చెప్పి కరుస్తుందని దీన్ని రిపేర్ చేయలేకపోతే కాల్ చేయొచ్చు, తప్పులేదు. ఎనిమల్ ప్రేమికులు వాళ్ళు అంటారు కానీ అది రాబీస్ ఉన్న కుక్క 4-5 కలిసింది, ఆల్రెడీ వాళ్ళకి నాశనం చేసింది అంటే ఖచ్చితంగా షూట్ చేసేయచ్చు. అదే విధంగా పసిపిల్లల్ని రేప్ చేస్తున్న వాళ్ళు, ఆడవాళ్ల మెడలో పుస్తులు అవి లాగేసి వాళ్ళని చంపేస్తున్న వాళ్ళని షూటెడ్ సైట్ ఉండాలి, చంపేసేయడమే. మళ్ళీ శిక్షలు ఇవన్నీ ఉండకూడదండి, భయం అనేది పెట్టాలి. ఈ శిక్షకి ఇలా అయిపోతారని చెప్పేసి. సో ఫైనల్లీ ఏం చెప్తారు సార్ జరుగుతున్న పరిస్థితులు? నేనైతే ఇక్కడ ఈ స్టేట్లో ఉన్నాం, తెలంగాణ స్టేట్లో. నా ఓటు కూడా ఇక్కడే ఉంది, అది కాదు. కానీ ఏంటంటే ఆంధ్రాలో చదువుకున్నవి వాళ్ళందరూ తెలుసు, అంతా ఇది చూస్తూ ఉంటాం కాబట్టి మనం అన్ని దేశం అంతా మందే కాబట్టి, ఆంధ్ర రాష్ట్రాలు ముఖ్యంగా తెలుగు అటాచ్మెంట్ ఉంది కాబట్టి, తెలుగు రాష్ట్రాలు బాగుండాలి కాబట్టి పరిపాలన బాగుండాలి. ముఖ్యంగా మనం తెలుగు రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కూటమి బ్రహ్మాండంగా బంగారు పల్లెల్లో అధికారాలు అప్పచెప్పారు, ఒట్టు పెట్టి తిలకాలు దిద్ది గ్రేట్ గా ఇచ్చారు. నిజంగా వాళ్ళు అసలు జీవితంలో మర్చిపోలేదు. వాళ్ళు సువర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సింది, ఎర్ర డైరీ కాదు, సువర్ణాక్షరాలతో లిఖించుకోవాలి ఒక డైరీలో. ఆ డైరీ పడేయాలి. ఎర్ర డైరీ అయిపోయింది ఎలక్షన్ లో వరకే. మంచో చెడో ఏదో అన్నాడు, తెలుసో తెలియకో వదిలేయాలి అంతే. అది పెట్టుకోకూడదు. కక్షలు పూరితాలు అవన్నీ పెట్టుకోకుండా ఆయన లోకేష్ గారు కూడా మంచి అవకాశం ఇచ్చారని చెప్పి ఒకసారి కామ్గా ఎవరిని రానివ్వకుండా తలుపులు వేసుకొని దేవుణ్ణి తలుచుకొని చక్కగా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అంటారు, ఆత్మ పరిశీలన చేసుకొని ఆ ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, థింకింగ్ లో మెచ్యూరిటీ పెంచుకోవాలి. చాలా చక్కగా ఉదారంగా ఆలోచించాలి, కక్షపూరితంగా కాకుండా ప్రేమపూరితంగా ఆలోచించాలి. ఉదాహరణగా రఘురామకృష్ణరాజు గారు కక్షపూరితంగా మాట్లాడారు, తర్వాత సెకండ్ ఇచ్చారు. ఆ విధంగా ఉండాలండి. అయిపోగానే ఇంకా తక్కువగా ఫీల్ అవుతున్న వాళ్ళకే ఇంకా ఎక్కువ మర్యాదలు ఇవ్వాలి. ఎవరైతే తక్కువగా ఫీల్ అవుతున్నారో, కొంచెం ఇన్సల్ట్ గా ఉన్నారో, కొంచెం గాయపడి ఉన్నారో వాళ్ళకి ఆదరణ ఎక్కువ ఇవ్వాలి. అలాగా లోకేష్ గారు కూడా బాగా ఆలోచించుకోగలిగి మరింత మెచ్యూర్డ్ గా మరింత గొప్పగా పరిపాలిస్తే మాత్రం ఆయనకి తిరుగు లేకుండా చక్కగా గొప్ప లీడరు, గొప్ప నాయకుడు, తండ్రి పేరు నిలబెట్టేలాగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి గొప్ప పేరు ఉండబట్టే ఇప్పటికి కూడా స్టంచ్ సపోర్టర్స్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి. ముఖ్యంగా యూత్ లో కంటే కూడా పెద్దవాళ్ళంతా పాత తెలుగుదేశం నాయకులు, పాత తెలుగుదేశానికి వేసిన వాళ్ళు ఉంటారు. అంత ఎన్టీ రామారావు గారి ఎపిసోడ్ జరిగినా ఏం జరిగినా ఇంకా చంద్రబాబు గారి నాయుడికి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అసహించుకునేలాగా అవ్వకూడదండి.
ఆయన కొడుకు ప్రెజర్కో ఎవరి ప్రెజర్కో మరి ఎందుకని అంత భేదావే అంత బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఆయన మాట్లాడటం కంటే కూడా చేయగలుగుతారు, ఆయన చేసి చూపించగలుగుతారు. మరి ఎందుకన్నా ఇప్పుడు మంచి అవకాశం, ఆ బాధ్యత మర్చిపోకూడదు. ఆయన బంగారు పనుల్లో బొట్టు పెట్టి వేరే తిలకం దిద్ది ఇచ్చారు ఎంతమంది ప్రజలు అభిమానంతో 60%. కనుక అందరిది బాధ్యత ఉంది. ఈవెన్ బీజేపీ వాళ్ళకి తక్కువ సీట్లు, తక్కువ గెలుపు, తక్కువ మంత్రులు ఇచ్చినా, లేకపోతే జనసేన వాళ్ళకు కూడా 21 సీట్లు ఇచ్చి అందరూ గెలిచి ఏదో 2-3 మంత్రులు ఇచ్చినా, ఏమి ఇచ్చినా వాళ్ళందరిది ఈక్వల్ బాధ్యతే, అందరిది ఈక్వల్ బాధ్యతే. కనుక ఖచ్చితంగా నిలదీసేటప్పుడు నిలదీయాలి, కరెక్ట్ ప్లాట్ఫామ్లో కరెక్ట్గా మాట్లాడాలి. నిజాయితీగా వెళ్ళగలిగినట్టయితే వాళ్ళకి 2029లో కూడా చక్కగా ఉంటుంది. అభివృద్ధి అనేది ఎస్టాబ్లిష్ చేయాలి, కనబడాలండి, కంటికి కనబడినట్టు ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉండాలి. లేని పక్షంలో వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పారో తిరిగి మళ్ళీ వాళ్ళకి వైసీపీకి పట్టం కట్టి గ్రేట్గా ఇది ప్రస్తుత ఈ 2 నెలల పరిస్థితి ఇన్స్టెంట్గా చెప్పాలి అంటే కూటమి బిగినింగే బాగోలేదు, చాలా పరమ బాధాకరంగా ఉంది. దాడులు, కూల్చేయడాలు, వాళ్ళని చంపేయడాలు, వీళ్ళని చంపేయడాలు, కేసులు, అధర్మంగా కొన్ని కేసులు, ధర్మంగా కొన్ని కేసులు తెలియదు, ఇట్లా అంత అరాచకంగా ఉంది. అరాచకం అనేవారు చూడండి, అవేమో నిజంగా చూడలేదు కానీ ఇప్పుడు అరాచకంగా ఉంది. కనుక ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏదో మాలాంటి వాళ్ళ వీడియోస్ చూసో లేకపోతే కార్యకర్తలు చూసో పెద్దవాళ్ళు ఇటు చూడరు మాలాంటి వాళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళకి రీచ్ అవ్వాలంటే మేము అర్హత సరిపోదు, వాళ్ళు గొప్పవాళ్ళు. కనీసం కార్యకర్తలు మాకు ఫ్రెండ్లీగా ఉండొచ్చు, కొంచెం నాలాంటి వాళ్ళు చూస్తారు, వాళ్ళలో అయినా కొంచెం ఆలోచన రావాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు మంచి చేయాలండి. ఏ పార్టీ మనకు అనవసరం అండి, మనందరం కూడా ఎవరి పార్టీ అనకూడదు, అంతే కదా. ఎవరు ప్రజలందరికీ బాగు చేస్తారో, ఎవరైతే రాష్ట్రాన్ని బాగు చేస్తారో, డెవలప్ చేస్తారో, ఎవరికైతే ఉద్యోగం వస్తుందో, ఉపాధి వస్తుందో, ఎవరికైతే భోజనం దొరుకుతుందో, ఎవరికైతే శాంతి భద్రతలతో పడుకుంటారో, హాయిగా నిద్రపోతారో, గుండెల మీద చేసుకుని జీవిస్తారో, అది స్నేహపూర్వకంగా ఉంటుందో ఆ స్టేట్ నిలబడుతుంది. ఇవన్నీ సంపాదించాలంటే ఆషామాషి కాదండి, మాటలు చెప్పడం చాలా ఈజీ. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము, ఫైనాన్షియల్ రిసోర్సెస్ని కరెక్ట్గా ఖర్చు పెట్టడము, డెవలప్మెంటల్ ద్వారా డబ్బులు తీసుకురావడము, లేకపోతే ఎంకరేజ్ చేసి దాతల నుంచి కొంత తీసుకోవడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వచ్చింది మళ్ళీ అది ఇది బూడిద పోసిన పన్నీరు కాకుండా అది సవ్యంగా ఖర్చు పెట్టాలి. ఊరికే ఓవర్ పందేలాలు కరెక్ట్ కాదు. అది ఈ రోజు వాళ్ళకి 100 రూపాయలకి 50 ఇవ్వచ్చు, కానీ రేపు 100 రూపాయలకి 200 ఇచ్చేలాగా ఉండాలి. అటువంటిది చాలా ఎంత శరవేగంతంగా చేస్తే అంత మంచిది. ఎందుకంటే ప్రజలకు కూడా ఓపిక లేదు. ఇప్పుడు వచ్చి రాగానే 2 నెలల్లో వాళ్ళ స్టేట్మెంట్స్ డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయిపోయింది, మేము తల్లి దీవెన కదా, అమ్మఒడి ఇప్పుడు తల్లి దీవెన, అమ్మకు వందనం అసలు ఎవరికి లేకుండా ఇవ్వగలమని తెలియదని ఇప్పటివరకు ఇవ్వలేదు, దాని మాటలే లేవు. అలాగా అన్ని ఆల్మోస్ట్ అన్ని అటకెక్కిచ్చేలాగా ఉన్నారు. అది తప్పండి, అది వాళ్ళకే మంచిది కాదు. పాపం ఎంతో విశ్వాసంతో ఓటేసినటువంటి వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. కొంతమందికి అది వాంటే, మీరు ఇచ్చే బిట్స్, అది బిస్కెట్స్, అది వాంట్స్ వరకే, బట్ నీడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, దీంతో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇది లేకపోతే వాళ్ళకి ఇంకా వేరే గత్యంతరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ పాకెట్లో 1000 రూపాయలు ఉన్నవాడికి వచ్చే 200 రాకపోయినా పర్వాలేదండి. అసలు పాకెట్లో ఏమీ లేదు, వచ్చే 200తో నేను బతకాలనుకునే వాళ్ళు సఫర్ అవుతారు. నీడ్ అంటారు, వాంట్స్ కి నీడ్ కి తేడా ఉంది. నీడ్ అంటే ఈ పూట అది లేకపోతే మీరు స్టార్వ్ అయిపోతారు. వాంట్స్ అంటే అది వస్తే ఏదో కొంచెం ఎక్కువగా ఇంకా సోకు చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా కొంచెం పాష్గా ఇల్లు తయారు చేసుకోవచ్చు అన్నట్టుగా. అందుకని బెనిఫిషియరీల్లో పూర్తిగా అందరూ పూరే కాదు, కొంతమంది అడ్డదిడ్డంగా తీసుకునే వాళ్ళు ఉంటారు. కనుక అట్లా ఏదైనా చేస్తే వీళ్ళు మొత్తానికి ప్రజల్ని చూస్తే మంచిదని నా ఉద్దేశం. నేనేంటంటే ఒక విధంగా మనం ఎలక్షన్ తర్వాత పెట్టుకుంటున్నాం, ఈ మాటలు చెప్తున్నాం కాబట్టి కూటమికి నేను ఇప్పటి వరకు 2 నెలలు అయితే బాగోలేదు, వెరీ బ్యాడ్ బిగినింగ్. దేవుడి వల్ల వాళ్ళ ఒక పెద్దల ఒక కర్తవ్యం వల్ల మంచి బిగినింగ్, వాళ్ళు బాగా పరిపాలించాలి, కూటమి బాగా పరిపాలించాలి. ఆంధ్రప్రదేశ్ సర్వతోభిముఖంగా అభివృద్ధి చెంది ఉండాలి, అన్ని విధాలుగా చక్కగా ఉండాలి. మనకేమి వాళ్ళు ఓడిపోవాలి, వాళ్ళు సరిగ్గా చేయకూడదు, దేవుడి దండం పెట్టుకోకూడదు, వాళ్ళు బాగా చేయాలి, ప్రజలు బాగుండాలి, అట్టడుగు వర్గ వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా సాయం దొరకాలి అని నేను కూడా ప్రేయర్ చేస్తున్నాను. కూటమి బాగా చేయాలి, మంచి మర్యాదలు కాపాడుకోవాలి, ప్రజలందరిలో ప్రేమను పొందాలి, అపోజిషన్ లీడర్లు కూడా లైక్ చేసేలాగా ఉండాలి, అంతేగాని ద్వేషించేలాగా అయిపోకూడదు. ఇది నా మనవి, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. అయితే మీరు లోకేష్ గారి గురించి కావచ్చు, లేదంటే కూటమికి సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, వీళ్ళకి సంబంధించి చాలా బాగా వివరణ ఇచ్చారు. అయితే
నాదొక చిన్న సందేహం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది అంటే వీళ్ళ కార్యకర్తలు కూడా వీళ్ళకుంటారు కదా. ఇప్పుడు వీళ్ళు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడే డీలా పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, లేదు కొంతమంది నేతలు కూడా ఇప్పటికీ ఇంకా ఓటమిని జీర్ణించుకోలేక ఓటమి బాధ నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదు ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఈ ఓడిపోయిన దానికి సంబంధించి, ఈ కార్యకర్తలకు సంబంధించి దీన్ని ఎలా చూడాలి, ఏం చెప్తారంటే యాజ్ ఏ సైకాలజిస్ట్ ఏం చెప్తారు సార్? అంటే ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినే తీసుకుందాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒక లీడర్గా, ఒక బాధ్యతైన మనిషిగా, అంత సక్సెస్ ఉండి నేను ఎందుకు ఓడిపోయాను అనేది మెదడు మీద బలంగా తగిలిన దెబ్బ తగిలింది. అసలు అనుకోని యాక్సిడెంట్, డ్రెడ్డెడ్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ఎలక్షన్. ఓకే, అతనికి కూడా జీవితంలో ఏదైనా మీ టాక్సిక్ ఇయర్ చెప్పండి అంటే 2024 అని చెప్తాడు ఆయన. ఈ ఎలక్షన్స్ అని నేను అనుకోవడం. ఆయనకి డిప్రెషన్ ఇది ఒక్కటే కాదండి. నిజం మాట్లాడితే ఆయన పైకి చెప్పలేరు, అంతటి హోదాలో ఉన్నవాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేరు, టీవీల ముఖంగా మాట్లాడలేరు. కొంత కానీ ఎంత కుమిలిపోతున్నాడని ఆలోచించాలి. ఒక పక్కన రక్తం పంచుకుపోతున్న చెల్లెలు, తల్లి దూరం అవడము, అన్ని విధాలుగా నష్టపోయానా, అన్ని విధాలుగా ఇదయిందా అని ఇంకొక డైలాగు ఆయన బిగినింగ్లో కొట్టారు, చాలామంది మర్చిపోయారు. దీని ఎవరి పనో తెలిసింది నాకు, ఎందువల్ల జరిగిందో తెలుసు, ఇప్పుడు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ సాక్ష్యాధారాలతో నేను చెప్పలేను అని చెప్పి ఏదో మింగలేక కక్కలేకున్నాను ఆయన. అందుకని ఆయన కొంత నమ్మిన వాళ్ళని మోసపోవడం అనేది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళంతా రాంగ్ డైరెక్షన్ చేశారు, మిథ్యలో పెట్టారు, మిథ్యలో మిస్ప్రైజ్ చేసేసి మిథ్యలో పెట్టారు. అందుకని గ్రౌండ్ రియాలిటీస్కి దూరంగా ఉన్నాడు ఆయన. అందుకని నెక్స్ట్ ఏంటంటే, నేను చెప్పాను కదా సార్, ఈ కార్యకర్తలు వీళ్ళంతా కూడా నెలసరి ఆదాయం వచ్చే ఉద్యోగాలు లేవు, లేకపోతే బిజినెస్లు చూసుకుంటూ కూర్చోలేదు. రోజు లేస్తే పార్టీ ఆఫీసులో లేకపోతే పార్టీ కార్యక్రమాల్లో వాటిల్లోనే వాళ్ళ జీవితం గడిపారు. వాళ్ళకి మా అయితే భోజనాలు పెట్టిస్తారు, టీలు ఇప్పిస్తారు, బిర్యానీలు తినిపిస్తారు, ఏదో మందు బాటలు ఇస్తారేమో అప్పుడు, అదేం తెలియదు. అట్లాంటి ఖర్చులతో వాళ్ళ జీవితం వెళ్ళిపోదుగా. ఇంట్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు. నీకు 40 ఏళ్ళు వచ్చే, 30 ఏళ్ళు వచ్చే, ఆ జగన్మోహన్ రెడ్డి అంటావు, వైసీపీ అంటావు, తెల్లారితో తిరుగుతావు, నీకేం వచ్చింది, కడుపు నిండిందా, కాలు నిండిందా, ముందు ఇంట్లో చూడు, చెల్లెలు పెళ్ళి అవ్వలేదు, ఇవన్నీ చెప్తున్న వాళ్ళు వినిపించుకోకుండా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు బండుతున్నమాట. ఎందుకంటే వాళ్ళు ఈ 5 ఏళ్లలో కడుపు నిండా తిన్నది కూడా లేదని చెప్తారు ఇంతమంది. కనుక వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా మంది అంటున్నమాట, నేను అంటున్నమాట కాదు. కనుక ఆ కార్యకర్తలంతా కూడా ఏంటంటే డీలా పడిపోయి డిప్రెషన్ అయిపోయారు వాళ్ళు. అంటే ప్రజల నుంచి 40% ఓట్లు రావచ్చు, కార్యకర్తలు వాళ్ళలో ఏంటంటే సెల్ఫ్ చైతన్యం లేదు, అంటే ఇంజిన్ లేదు, కరెంట్ లేదు వాళ్ళలో. వాళ్ళ కరెంట్లో ఎందుకు లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళని తిడుతున్నారు. మీరు పనికి మాలిన తిరుగులు తిరిగావు, పార్టీలు అన్నావు, ఇదన్నావు, బాగుపడింది ఏముంది, ఇప్పుడు చూడు తెలుగుదేశం వాళ్ళు మన స్కీములు తీసేశారు, మనకు బెనిఫిట్ ఇవ్వరంట, లేకపోతే మీ తమ్ముడిని కొట్టారు వాళ్ళు, ఇది కొట్టారు, ఇవన్నీతో ఒక రకమైనటువంటి నీరసం వచ్చేసింది వాళ్ళలో. ఒక విధంగా వాళ్ళు కూడా ఇది. కనుక ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి కదిలి రండి మనుషులు అయితే అన్నట్టుగా హీరో పాడతారు చూసారా, అందరు ఒకళ్ళు జాయిన్ అవుతారు, మళ్ళీ అలా మాట్లాడాలి, అట్లా పాడాలి. పాడడం అంటే అటువంటి మెసేజ్లు ఇవ్వాలి. ఇప్పుడు ఆయన బిగిన్ చేశారు కదా, ఆల్రెడీ కార్యకర్తలను కలుసుకోవడము, సామాన్య ప్రజలను కూడా అభిమానులను కలుసుకోవడం అన్ని స్టార్ట్ చేశారు. గుడ్ బిగినింగ్. నీడ్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ అంటే ముందు వాళ్ళ కార్యకర్తలను అటాక్ చేయడం, వాళ్ళ హౌస్లను అటాక్ చేయడం, కొంతమందిని చంపేయడం అని జరిగింది. కనుక జగన్మోహన్ రెడ్డి అనే లీడరు రెస్ట్ తీసుకోకుండా, కూలింగ్ పీరియడ్ అని పెట్టుకోకుండా డైరెక్ట్గా బయటకు వచ్చేసాడు ఆయన. బయటకు వచ్చి ప్రయత్నాలు ప్రారంభించాడు, డ్యామేజింగ్ కంట్రోల్. అలాగనే కార్యకర్తలు వాళ్ళు కూడా తాత్కాలికమైనటువంటి ఆవేశాలకు లోనయ్యి, లేకపోతే బాధలకు లోనయ్యి కాడు వదిలేయకుండా, దిగజారిపోకుండా, అలాగే డిప్రెషన్లో కొట్టుకుపోకుండా వాళ్ళు కూడా చైతన్యం అవ్వాలి. బట్ అలాగని చెప్పి కేవలం పార్టీయే నాకు దేవుడు, పార్టీయే దైవము అని చెప్పి మీ ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ పట్టించుకోకుండా, మీరు సెల్ఫ్ సెంటర్డ్నెస్ లేకుండా ఫస్ట్ స్వధర్మం, మీ ధర్మం మీరు చూసుకోండి, మీ తర్వాత మీ ఇల్లు, మీ ఇల్లు బాగుంటే మీరు పార్టీకి సేవలు చేయండి, పార్టీని పట్టించుకోండి, లీడర్ని పట్టించుకోండి, ఆ లీడర్కి మీరు ఇచ్చి సాయం చేయండి, సపోర్ట్ చేయండి. ఆ విధంగా ఎప్పుడు పవర్లో ఉంటేనే మనకి జీవితము, గొప్పతనము, పవర్ లేకపోతే ఏమీ కాదు, మనము వేస్టే, ఈ పార్టీ వేస్ట్, లేకపోతే ఈ బతుకు వేస్ట్, లేకపోతే ఈ లీడర్ వేస్ట్, ఇట్లాంటి ఆలోచనలు చాలా తప్పు. అది మెచ్యూరిటీ కాదు. అది ఎప్పుడు కూడా ఏంటంటే ఇది ఒక వృత్తిగా తీసుకున్నారు. అది దేనికి, ప్రజలకి కనెక్ట్ అయ్యేటువంటి వృత్తి, ప్రజలకి మంచి చేసేటువంటి వృత్తి.
కనుక ఒక సొసైటీని బాగు చేసేటువంటి బాధ్యత, ఆ బాధ్యతలో ఈరోజు మీకు 10 రూపాయలు రావచ్చు, రేపొద్దున 10,000 రూపాయలు రావచ్చు. డబ్బులు ఎంత వస్తాయో ఎలా గొప్పగా బతుకుతారని కాదు. లేదు, మీ యొక్క కృషిని గుర్తించి, మీ యొక్క స్కిల్స్ని గుర్తించి మీరు పెద్ద గొప్ప నాయకులుగా మీ అదృష్టం కూడా ఫలించి దేవుడు ఆశీస్సులతో గొప్ప నాయకులు అవుతారేమో, రేపు ఎమ్మెల్యేలు అవుతారేమో, మినిస్టర్లు అవుతారేమో, గొప్ప లీడర్లు అవుతారేమో, ప్రజల అభిమానాన్ని పొందగలుగుతారేమో, చెప్పలేం కదా. అది మీకు నచ్చినట్టయితే ఫీల్డ్లో కంటిన్యూ అవ్వండి. కానీ ఫస్ట్ మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోండి. అది బుక్కుల ద్వారా, ఫార్మల్గానా ఇన్ఫార్మల్గానా. అంటే ఫార్మల్గా అంటే యూనివర్సిటీ డిగ్రీలు అవి, ఇన్ఫార్మల్గా అంటే మనం ఏ బుక్ అయినా చదవచ్చు, అందులో కంటెంట్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాస్తంత సమాచారం మనకుంటే ఆ ఆవేశాలు కోపతాపాలు తగ్గించుకొని బ్యాలెన్స్డ్గా మాట్లాడడము, బ్యాలెన్స్డ్గా నిజాలని చెప్పడము, భయపడకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని క్రిటిసైజ్ చేయకుండా, ఎవరినైనా చక్కటి విమర్శ చేయడం, అది తీసుకోదగ్గ విమర్శలు చేయడము, అవన్నీ అట్లా మాట్లాడే అప్రోచ్ ఉంటే మీ మీద గౌరవం పెరుగుతుంది. కనుక ఏదో ఈరోజు కష్టం వచ్చిందని తిట్టేసి దూరం అయిపోయి, లేకపోతే ఈరోజు ఏదో బెనిఫిట్ ఇస్తున్నారని అటేలిపోయి ఇవన్నీ చేస్తే ఇన్కన్సిస్టెంట్ అంటారు. ఈ ఇన్కన్సిస్టెన్సీ ఉండకూడదు. కనుక ఏంటంటే 2 పార్టీలు బాగుండాలి. చంద్రబాబు నాయుడు గారి పార్టీ బాగుండాలి, జనసేన బాగుండాలి, అన్నీ బాగుండాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడు కూడా హై కాంపిటీషన్లో క్వాలిటీ వస్తుంది. ఎప్పుడు కూడా మోనోపాలీ ఎప్పుడు ఉండకూడదు. అందుకని చెప్పి ఈ 24లో అయిపోయింది, కాంగ్రెస్లో కలుపుతున్నారంటే 1% కూడా లేని కాంగ్రెస్లో ఎలా కలుపుతారు? కామన్ సెన్స్. 40% ఓట్లుండి దేశంలోనే 5వ అధిక స్థానం ఓట్లు ఉన్నటువంటి ఈ పార్టీ దేశంలోనే, అంటే నేషనల్ పార్టీలు ఫస్ట్ 2 కాకుండా 3లో సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ తెలుగు స్టేట్ అంటే ఏపీలో వచ్చాడు అంటే ఎంత గ్రేట్ అండి. అవన్నీ మెరిట్స్ చూసుకోవాలి. అంటే గ్రే ఏరియా చూడాలి, అంతేగాని డ్రై ఏరియా చూడకూడదు. మనకి పవర్ రాలేదు కదా, దట్టు 11 సీట్లే కదా, 11 అనుకుంటే అట్లాగే ఉంటుంది. నా దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చాడు ఈ మధ్యలో, వచ్చి ఒక 3 ఏళ్ళు అయిపోయిందండి, 3 ఏళ్ళు కాదు దాదాపుగా 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ల క్రితం వచ్చి క్లినిక్ వస్తే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారు ముందు మాట్లాడారు నన్ను, ఆ అబ్బాయిని బయట పెట్టి. బ్యాక్లాగ్స్ విపరీతంగా ఉన్నాయండి, ఎందుకమ్మంటే ఇంటర్ వరకు బ్రహ్మాండం ఏంటి మీకు తెలుసో తెలియదు సార్, ఆ ప్రోగ్రెస్ కార్డు కూడా చూపిస్తాను, నారాయణలో ఫస్ట్ అండి, అదేంటి అని చాలా గొప్పలు చెప్పారు. మరి ఇంత బాగా చదివే అబ్బాయి ఏమయ్యాడంటే స్కూల్లో జరిపించాక ఇట్లా అయిపోయాడు, కాలేజీలో అక్కడ ఫ్రెండ్స్ ఇలా అయ్యారు, లేకపోతే ఆ ప్రజలకు తట్టుకోలేదు, అది ఇది అని చెప్పి ఈ అబ్బాయిని పిలిచి అడిగితే నేను మంచి యాటిట్యూడ్తోనే చేరానండి, కానీ ఎన్విరాన్మెంట్ అట్లా ఉంది, తర్వాత కొంత అన్యూ ప్రెజర్ ఉంది, ఎక్కువ టీచర్స్ నుంచి ఉంది, అలాగే పీర్ ప్రెజర్ కూడా ఉంది, దానివల్ల సినిమాలకి వాటికి అలవాటు పడ్డాము, దానివల్ల ఇదే ఇన్ని బ్యాక్లాగ్స్ అయ్యాయి, ఇక నేను హోప్లెస్ అండి, నాకు ఏకంగా 18 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నేను ఎట్లాగా అనుకుని 3rd ఇయర్ ఎండింగ్లోనే 2nd ఇయర్ అయిపోయాక వచ్చారు. 3rd ఇయర్ అయిపోయింది, 3rd ఇయర్ కూడా అయిపోయినా వస్తే అతను కౌన్సిలింగ్ చేయడం, మోటివేట్ చేయడం జరిగితే అతను చివరికి ఒక్కసారిగా కంప్లీట్ చేశాడు బ్యాక్లాగ్స్ అన్ని కూడా మోటివేషన్తో. కనుక ఏది సాధ్యం కాదు. ఏదో 11 సీట్లు వచ్చాయన్న వాళ్ళకి 160 సీట్లు రావచ్చు, 150 రావచ్చు, ఏమొచ్చినా గ్రేటే, పవర్లోకి వస్తే గ్రేట్. అది తర్వాత నాకు కూడా ఎంత కాన్ఫిడెన్స్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఒకటి కొంచెం నాకు సరిగ్గా నచ్చింది. ఒక వ్యక్తిగతంగా 175కి 175 వస్తాం, వైనాడు 175, ఇట్లాంటి పే లైన్స్ నాకు నచ్చలేదండి ఫ్రాంక్. అది మరీ ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ గర్వం అన్నట్టుగా, తక్కువ ఇతరులని తక్కువ చేసినట్లు లెక్క. అది కరెక్ట్ కాదు. అట్లా కాదు, రీజనబుల్గా చాలా మంచి సీట్లు వస్తాయి, పవర్లోకి వస్తాము, లేకపోతే ప్రజల అభిమానం ఎంత ఉంటే అంత ఇదిగా ఉంది, ఎంత వచ్చినా ఇది అన్నట్టుగా కొన్ని ఉండాలి తప్పించి న్యూమరికల్గా 175 వచ్చేస్తాము అట్లాంటి ఇది కాదు. కనుక ఏంటంటే ఈ అబ్బాయి ఎలాగైతే బ్యాక్లాగ్స్ 18 రాసి ఇచ్చేసాడో చివరికి ఈ అబ్బాయికి 83% వచ్చిందండి అన్ని కలిపి. ఎట్లా చదివాడంటే అట్లా చదివాడు, ఎట్లా సాధించాడంటే అట్లా సాధించాడు. కనుక ఉంటారు. ఇప్పుడు బ్రహ్మాండంగా అమెరికాలో ఉన్నాడు అబ్బాయి, మనం ఉద్యోగం చేస్తాం, పేరు చెప్పడం అనేది భావ్యం కాదు. అట్లా చాలా మంది ఉన్నారమ్మా. దేనికి డేలా పడిపోకల్లా, కార్యకర్తలు కేవలం నంబర్లు చూసి 11 వచ్చింది, రేపటి నుంచి మనమోహం ఎవరు చూస్తారు, మన ఎమ్మెల్యే గారే డీలా పడిపోయారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే లీడర్ ఎప్పుడు కూడా బాధని కంట్రోల్లో పెట్టుకోవాలి. గరళ కంట్రోల్ అంటారు. గరళ కంట్రోల్ అంటే ఈశ్వరుడు, శంకరుడు. ఆయన విషాన్ని గరళంలో పెట్టుకున్నారు, మింగలేదు. ఆయన మింగకుండా అలా పెట్టుకున్నారు, ప్రజలకి అమృతాన్ని అందించారు. అలాగా మీకు బాధలు ఉండొచ్చు లీడర్స్కి, అది ఎమ్మెల్యే లెవెల్లో ఉండొచ్చు, మండల్ లెవెల్లో అవ్వచ్చు. మీ కింద వెనకాల కనీసం 5 ఫాలోవర్లు ఉన్నా మీ ఆ 5 సంగతి ఆలోచించండి. ఆ 5 ఎందుకు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు? మీలో ఒక మంచి క్వాలిటీ ఉంది, తినకపోయినా వాళ్ళకి పెడతారు, వాళ్ళ సంగతి చూస్తారు. కనుక మీరే డీలా పడిపోతే వాళ్ళ బతుకులు ఎలాగా? మిమ్మల్ని నమ్ముకుని వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేరు.
అందుకని చెప్పి మీరు వాళ్ళని చైతన్యం చేయండి, ఎడ్యుకేట్ చేయండి, నిదానపరచండి. ఉన్న దాంతోనే వాళ్ళు ఏ విధంగా ఉండాలన్నట్టుగా. తర్వాత ప్రతిదానికి స్ట్రాటజీ ఉండాలి. వాళ్ళకి లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ట్రైనింగ్ కానీ, మాట్లాడే విధానం కానీ, ఆ విశేషాలని అవగాహన చేసుకోవడం, ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, గవర్నమెంట్ చేసేటువంటి తప్పుల్ని ఏ విధంగా మనం వాళ్ళకి తెలియపరచగలగాలి మర్యాదపూర్వకంగా. ఏది అంత ఫైటింగ్ కాదండి. ఇది రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఫైటింగ్ నేర్చుకోకూడదు, క్వాలిటీ ఆఫ్ అప్రోచ్ నేర్చుకోవాలి. చక్కటి ఎడ్యుకేషన్ అనేది బాణాలు వేసినట్టు ఉంటుందండి. డబడబా బూతులు తిట్టేసి బాంబులు వేసేసే కంటే చక్కటి పాయింట్స్, అయ్యో అని మనసుకు ఎంత గుచ్చుకుంటుంది తెలుసా ఎడ్యుకేటెడ్. ఇదే చంద్రబాబు నాయుడు గారిని గబుక్కని తిట్టేశారనుకోండి, ఏమవుతుంది? ఏమవ్వదు. ఆ కాసేపు వాళ్ళ తాలూకా వాళ్ళ కోపాలు వస్తాయి, ఇది వస్తాయి. అదే చంద్రబాబు నాయుడు గారు ఇగ్నోర్ చేసినటువంటి ఏరియా ఉంటుంది, లేకపోతే కావాలని తప్పించినటువంటి ఏరియా ఉంటుంది. ఆ ఏరియాని పట్టుకొని ఇది ఇంత బెనిఫిట్ చేయలేరు అంటే ఆ గబుక్కని గుచ్చుకుంటుంది. అది మార్పు తీసుకురావడం అంటే ఎవరికైనా, ఎంత పెద్ద లీడర్కైనా సరే. మీరు చెప్పేది ఒకప్పుడు కాల్గేట్ పేస్ట్ ఇవన్నీ కూడా గబగబా వస్తూ ఉంటాయి మాకు ఆలోచనలు, కంపారిజన్గా ఎన్నో క్లాసులు తీసుకుంటాం. పెప్సిడెంట్ లాంచ్ చేసినప్పుడు కాల్గేట్ పేస్ట్ సేల్స్ తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. తగ్గేటప్పటికి చాలా అన్రెస్ట్ అయిపోయి వాళ్ళు హై మేనేజ్మెంట్ లెవెల్లో మీటింగ్లు పెట్టారు. మీటింగ్లు పెడితే రకరకాల స్కీములు పెట్టాలి, ఇంకా మార్కెటింగ్ని విస్తారంగా చేయాలి, లేకపోతే విజేసీ ట్రిప్పులని ఏవో రకరకాలు చెప్పారు. అవి అయినా ఏమీ లేదు. కింద లెవెల్లో పెట్టారు, అదే ఏం లేదు. సరే మెషిన్ దగ్గర ఉన్న వాళ్ళతో పెడదామని, అది లీస్ట్. అంతా మార్కెటింగ్ వాళ్ళే మీటింగ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పెట్టుకున్నారు. తర్వాత ఎందుకో అని మెషిన్ లెవెల్లో వాళ్ళని కూడా అడుగుదాం అని చెప్పి వాళ్ళకి ఛాయ్ స్పాన్సర్ చేసి ఊరికి అడిగితే బ్లూ క్లాత్డ్, మహారాష్ట్రలో బ్లూ క్లాత్ చేసుకుంటారు కార్మికులు. బ్లూ క్లాత్డ్ అబ్బాయి చెప్పింది ఏంటంటే, ఆ మరాఠీలో వచ్చి రాని దీంట్లో ఏదో టీ తాగుతావు, అదైనా ఇమీడియట్ సూపర్వైజర్కి తేలిగ్గా ఉంటుంది యాక్సెసిబిలిటీ, మాట్లాడటం. పెద్దవాళ్ళు అనేటప్పటికి చెమట్లు బట్టి ఏం మాట్లాడితే తప్పని మాట్లాడరు. ఇమీడియట్ చెప్పింది, సార్ ఏం లేదు సార్, మనం పిండుతాం కదా, మన మూతి ఇంతే ఉంది నేరోగా, కనుక పేస్ట్ పడుతుంది. ఒక పేస్ట్ నెల రోజులు వస్తుంది. మనకంటూ 1,00,000 మందో 2,00,000 మందో ఉన్నారు కదా, ఇది తప్ప ఎవరు వాడిన వాళ్ళు పేస్ట్, మన కాల్గేటే వాడేవాళ్ళు. ముందు చూపు కొంచెం పెంచితే సార్, నేను పెప్సిడెంట్కి చూశాను చూడండి అని తీసుకొచ్చి చూపించాడు కూడా. దీని మూతి పెద్దగా ఉంది సార్, ఇలా నొక్కంగానే వాడికి పేస్ట్ మీదకి బ్రష్ మీదకి ఒక 5 గ్రామ్స్ వస్తుంది, మనం నొక్కితే 1.5 గ్రామ్ 2 గ్రామ్ కంటే రావట్లేదు, కనుక సేల్స్ అట్లా వచ్చిన వాళ్ళకనే ఏదో చెప్పాడు. బాగుంది అని చెప్పి చేయించారు, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇది MBA బుక్స్ లో వాటిలో కూడా ఉందండి స్టడీ. చాలా మేనేజ్మెంట్ క్లాసుల్లో బిగినింగ్ లో చాలా చెప్తుంటారు. కనుక ఏంటంటే అట్లాగా చిన్న కార్యకర్త కూడా మంచి ఐడియా ఇవ్వచ్చు. కనుక అది అందుకని ఆవేశం ఎప్పుడు పనిచేయదు. బూతులు తిట్టడమో, అనర్థంగా తిట్టడమో, ఎవరినో బాధించడం కోసమో, లేకపోతే కర్రలతో రాళ్లతో దాడులు చేయడం కాదండి. ఎంత చక్కగా విమర్శించాలి, ఎంత చక్కగా వాళ్ళ దృష్టికి తీసుకురావాలి, ఇదంతా వాళ్ళని బాధ పెట్టాలని కాదు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఎవరినైనా హైయర్ లెవెల్లో లీడర్స్ కూడా కొన్ని పట్టించుకోలేరు. రాజుకు కూడా చిన్న చిన్న వాళ్ళ నుంచి తెలుస్తుంది. చిన్న ఏదో ఆయన రాత్రిళ్ళు తిరుగుతూ గస్తీ తిరుగుతూ ఎక్కడ ఒక ఇంట్లో జరిగిన సంఘటనలో ఆయన మదన పడుతున్న దానికి ఒక సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం దొరికింది ఎవరంటే చెప్పులు కుట్టుకునే వాళ్ళు, చాకలి వాళ్ళు, ఎవరో చిన్న వాళ్ళు, చదువు సంజలు పెద్దగా లేకుండా వాళ్ళు వృత్తిలో పాపం ఉన్న వాళ్ళ నుంచి, అయ్యో ఇంత చిన్నవాడి నుంచి నేను నేర్చుకున్నానా అని పాజిటివ్గా తీసుకునేవారు. అట్లా అహం పనిచేయదు. అందుకని తప్పనిసరిగా నేర్చుకోవాలి. నేర్చుకునే అప్రోచ్ డీసెంట్గా ఉండాలి. వాళ్ళు అపోజిషన్ అయినా పవర్లో ఉన్నా ఎవరున్నా ఆ డీసెన్సీ అనేది ఉంటే రాజకీయాలు బాగుంటాయి, మరింతమంది వచ్చి చేరతారు. అంతేగాని కొట్టేసుకోవడం, గుద్దేసుకోవడం, ఈ 5 ఏళ్ళు అయిపోతే చాలు, నెక్స్ట్ ఇయర్ ఎలా అయిపోతేనే నేను గడిచిపోతే 5 ఏళ్లలో ఒక 50 కోట్లు చేసేసుకుంటే చాలు, ఇంకో విదేశాలు వెళ్ళిపోవచ్చు, ఇంకో చోటు బతికేయచ్చు హ్యాపీగా, ఇంకా నన్ను అడిగేవాళ్ళు లేరు, ప్రజల గురించి ఎవరు చూస్తారులే, అందరే స్వార్థపరులు, ఇట్లాంటి ఆలోచనలు ఉండకూడదు. పొల్యూటెడ్ థింకింగ్ ఉండకూడదు. నిజాయితీ రాజకీయం చేయాలి, మర్యాద పూర్వకంగా చేయాలి, డిసిప్లిన్తో చేయాలి, క్రమశిక్షణతో చేయాలి. అందుకని పాత లీడర్ల చరిత్ర ఓపికతో తీయండి, వాళ్ళని తక్కువ చేయొద్దు. పాత లీడర్లు గొప్ప లీడర్లని, మీకు నచ్చిన లీడర్లు తీసుకోండి, తిలక్ దగ్గర నుంచి వీళ్ళందరినీ చూడండి. వాళ్ళలో ఆవేశం ఎక్కడెక్కడ ఉంది, ఎంత ఉంది, అన్ని మీనింగ్ఫుల్ గా ఉంటాయి. అంతేగాని అనర్థం తెచ్చేలాగా ఉండదు. ఒక ప్రాణం తీయడం అంటే మాటలు కాదు, ఒక వాళ్ళ ఆస్తిపాస్తులు ధ్వంసం చేయడం అంటే మాటలు కాదు. చాలా బాధపడాలి. వాళ్ళని ఒక్కళ్ళనే మీరు హింసించడంలా, వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబీకులు ఎంతోమంది ఉంటారు పాపం, వాళ్ళంతా కుప్ప కూలిపోతారు. ఒకళ్ళు చేసిన పనికి అంతమంది శాపాలా, అంతమంది అనర్థమా, అది ఎవరైనా సరే అందరికీ కలిపి చెప్తున్నాం. అందుకని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా
వాళ్ళ కార్యకర్తల్ని మీ లెవెల్లో ముందు పట్టించుకోండి. మీకు వచ్చే ఆదాయం తక్కువ ఉండొచ్చు, దాంట్లోనే ఏం పెట్టగలరో పెట్టండి. ఎందుకంటే వాళ్ళకి ఆదాయాలు ఉండొచ్చు చాలా మందికి. లేకపోతే వాళ్ళకి ఏదైనా వర్కప్ చెప్పగలరో మీ దాంట్లోనూ చూడండి. ఏ విధంగా సాయం అనేది ఇన్స్టెంట్గా నాలాంటి ఉపన్యాసకులు కూడా గౌకం చెప్పలేరు, అన్యాయం చెప్తే అది మీకే తెలియాలి. కనుక కార్యకర్తలు కూడా ఇదొక్కటే మార్గం నాకు, ఇంకా ఇంట్లో పనులు కూడా చేయను, ఇంట్లో తల్లిదండ్రులను పట్టించుకోను, పిల్లం బిడ్డలను పట్టించుకోను అనడం కూడా తప్పే. ఇంట కలిసి రెచ్చగలవండి. మీకు ఇల్లు ఇంపార్టెంట్, మీరు ఇంపార్టెంట్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తర్వాతనే పార్టీ, తర్వాతనే నాయకులు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు చాలా మీ సమయం కేటాయించి రకరకాల విశ్లేషణలకు సంబంధించి, పార్టీలకు సంబంధించి, కార్యకర్తల మైండ్ సెట్కి సంబంధించి మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి శ్రీనివాస్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.